ఇంకా ఉదయం నుంచి మనం ఇచ్చినటువంటి అప్డేట్స్ అట్ ద సేమ్ టైమ్ లైవ్లో ఒక్కసారి వికాస్ రాజ్ గారు మాట్లాడుతున్నారు. అది అయిన తర్వాత చర్చలోకి వెళ్దాం, విశ్లేషణలోకి మన గెస్టులను కూడా ఆహ్వానిద్దాం. డేటా ఎంట్రీ మళ్ళీ మొదలవుతుంది. ఆ డీటెయిల్ మళ్ళీ నేను చెప్తాను మీకు. ఓవరాల్గా ఎన్ఫోర్స్మెంట్ సిచ్యువేషన్ చూస్తే ఈ రోజుకి 330 crores టోటల్ సీజర్ అయింది స్టార్టింగ్ ఫ్రమ్ 1st March. నేషనల్ గ్రివాన్స్ పోర్టల్ అంటే ఈసీఐ వాళ్ళది పోర్టల్ ద్వారా ఈరోజు 415 కంప్లైంట్స్ వచ్చాయి. దాని మీద యాక్షన్ తీసుకోవడం. 1950 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ ఉంది, దాంట్లో 21 కంప్లైంట్స్ వచ్చాయి. సో దాని మీద యాక్షన్ తీసుకోవడం. సి విజిల్ ద్వారా 225 ఈరోజు కంప్లైంట్స్ వచ్చినాయి, దాని మీద యాక్షన్ తీసుకోవడం. ఈరోజు 38 ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది వేరే వేరే రీజన్స్ వల్ల, వేరే వేరే పార్టీస్ మీద. నౌ కమింగ్ టు ద డేటా, మన ఫైనల్ పోల్ పర్సంటేజ్. ఇప్పుడు వరకు మాకు వచ్చిన ఫిగర్స్ బేసికలీ ఎస్టిమేట్, సెక్టర్ ఆఫీసర్స్ ఎస్టిమేట్ చేసి మాకు ఇస్తారు. సో దాని ప్రకారం మేము 5 వరకు లాస్ట్ డేటా ఇచ్చాము. 7 o'clock నుంచి ఇప్పుడు కొద్దిగా క్లోజర్ ఎస్టిమేట్. అంటే ఎట్లా అంటే అప్పుడు వరకు మోరలెస్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో క్లోజ్ అయిపోయి ఉంటుంది. అందుకనే ఆ సెక్టర్ ఆఫీసర్స్ ఆ నంబర్స్ తీసుకొని ఆ ఎస్టిమేట్ ప్రకారం మాకు ఇస్తారు. కానీ అది కూడా ఎగ్జాక్ట్ నంబర్ ఉండదు, ఎందుకంటే ఇంకా సమ్ ప్లేసెస్ స్టిల్ ఇట్ విల్ బి కంటిన్యూయింగ్. సో ఫైనల్ నంబర్ రేపు ట్యాబులేషన్ చేసిన తర్వాతే వస్తుంది. కానీ 7 o'clock తర్వాత మెల్లమెల్లగా కంటిన్యూస్ అప్డేషన్ అవుతానే ఉంటుంది. అది మీరు చూడొచ్చు, మా ఓటర్ టర్న్అవుట్ యాప్ ఉంది, దాంట్లో యూ కెన్ ఆల్ సీ దట్ నంబర్. సో దాట్ విల్ కంటిన్యూ టిల్ లేట్ ఇన్ ద నైట్ టుడే. తర్వాత సైమల్టేనియస్గా పోలింగ్ పార్టీస్ వస్తాయి. పోలింగ్ పార్టీస్ వాళ్ళ ఈవీఎంస్ తీసుకువస్తారు, స్టాచ్యూటరీ నాన్ స్టాచ్యూటరీ మటీరియల్ అన్నీ తీసుకువస్తారు. ప్రిలిమినరీ స్క్రూట్నీ అక్కడ సెంటర్లో, రిసెప్షన్ సెంటర్లో మా ఏఆర్ఓస్ వాళ్ళందరూ ఉంటారు. చూసి అంతా ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఆల్ ఫామ్స్ ఫిలప్ చేశారా లేదా, ఆల్ ప్రొసీజర్స్ ఫాలో చేశారా లేదా, అది చెక్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈవీఎం తీసుకొని ఫార్మాలు అన్నీ తీసుకొని వాళ్ళని దే విల్ బి అలౌడ్ టు గో. సో ఈవీఎం అంతా తీసుకున్న తర్వాత అక్కడే కౌంటింగ్ సెంటర్ ఉంటే, అక్కడే స్ట్రాంగ్ రూమ్ ఉంటే అక్కడే ఉండిపోతుంది ఈవీఎంస్. లేదంటే కౌంటింగ్ సెంటర్ వేరే ఉంది, ఈ రిసెప్షన్ సెంటర్ వేరే ఉంది అంటే అన్ని ఈవీఎంస్ వచ్చిన తర్వాత ఈవీఎంస్తో సహా మిగతా అంతా స్టాచ్యూటరీ మటీరియల్ కూడా వస్తాయి. అవి అన్నీ వచ్చిన తర్వాత వన్స్ ఆల్ ద పోలింగ్ పార్టీస్ హ్యావ్ కమ్ అండ్ డిపాజిటెడ్ దేర్ మటీరియల్, దాని తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మళ్ళీ భద్రతతో సెంట్రల్ ఫోర్సెస్ అంతా ఫోర్సెస్తో సహా జీపీఎస్ లోడెడ్ వెహికల్స్లో ఆ స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఈ అన్ని పద్ధతి వీఆర్ హోపింగ్ దట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో రాత్రి 1 o'clock, 2 o'clock, 3 o'clock వరకు కంప్లీట్ అవుతుంది. కానీ కొన్ని దూరం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటే, లేకపోతే ఎక్కువ కొన్ని ప్లేసెస్లో రాత్రి లాస్ట్ పార్టీ డిలేగా వస్తే అవి అంతా కొన్ని 4 o'clock, 5 o'clock మార్నింగ్ కూడా కావచ్చు. సో దిస్ విల్ బి ద ఎంటైర్ ప్రొసీజర్ నౌ. దీంతో సహా రేపు మార్నింగ్ వన్స్ దట్ ఈస్ క్లోజ్డ్ తర్వాత ఆఫ్ కోర్స్ మీకు తెలుసు నెక్స్ట్ డే 11 గంటకి స్క్రూటినీ ఉంటుంది. బేసికలీ అబ్జర్వర్స్ అన్ని చోట్ల ఉన్నారు, జనరల్ అబ్జర్వర్స్. తెలంగాణకు సంబంధించి వికాస్ రాజ్ గారు ఇచ్చినటువంటి ఒక ప్రొసీజరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎనీహౌ. బట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒకటి, అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఊపందుకున్నాయి. అలాగే ఒక మార్పు కోసమో లేకపోతే ఒక పాజిటివ్ ఓటుతో పాలకపక్షాన్ని మళ్ళీ ఓటు వేయటానికో, ఇట్స్ నాట్ మై డిబేట్. బట్ ద వే హౌ పీపుల్ రియాక్టెడ్ ఫర్ ఎలక్షన్ అనేది, అలాగే అనేక ప్రాంతాల నుంచి ఊళ్ళు కదిలి అక్కడ ఓటర్లుగా వాళ్ళ బాధ్యతను నెరవేర్చడానికి మిగతా ప్రాంతాల నుంచి, అటు కర్ణాటక నుంచి, ఇటు తెలంగాణ నుంచి, చెన్నై నుంచి, అనేక ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి ఓటర్స్,
అత్యధిక శాతం ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది అన్నటువంటి ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు చూసినటువంటి ఎన్నికల సరళి ఏపీలో 75% ఓవరాల్, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓటర్ల శాతం 75% వరకు కనపడుతోంది. ఇంకా లైన్లో ఉన్నటువంటి ఓటర్సు వేచి చూస్తున్నారు వాళ్ళ టర్మ్ కోసం. నిలబడిన వాళ్ళందరికీ అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య పరస్పర దాడులు, అలాగే అనేకమైనటువంటి దుర్ఘటనలు కూడా కొన్ని చోటు చేసుకున్నాయి. బట్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇన్నాళ్ళు గమనించినటువంటి వ్యవహారాన్ని పరిశీలించిన విశ్లేషకులు చాలామంది హింసాత్మకమైనటువంటి ఎన్నికలు జరిగే అవకాశం ఉందేమో అన్నటువంటి భావనకు కూడా వచ్చారు. ఆ అభిప్రాయం ఎంతవరకు సమంజసమైంది? ఇప్పుడు జరిగిన సంఘటనలు కావచ్చు, ఎన్నికల తీరు కావచ్చు, ఓటర్ల యొక్క మానసిక స్థితి కావచ్చు, వాళ్ళు వేసిన ఓట్ల సరళి కావచ్చు, పద్ధతులు కావచ్చు. దీని మీద పూర్తి విశ్లేషణ మనకి ఇవ్వడానికి ప్రముఖంగా సీనియర్గా ఉన్నటువంటి విశ్లేషకులుగాను జర్నలిస్ట్గాను విక్రమ్ గారు మనతో ఉన్నారు. అలాగే ప్రముఖ అనలిస్ట్ శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు, విక్రమ్ గారు, టుడే నేను మీ ఇద్దరిని పిలవడంలో ఒక సంతోషం, ఒక గర్వం కూడా ఉంది. ఎనాలిసిస్లో మోస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ తోటి అన్బయాస్గా మీరు ఇన్నాళ్ళు ఇస్తున్నటువంటి గమనించిన తర్వాత మీలాంటి వాళ్ళ ప్రాధాన్యత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వచ్చినటువంటి తీర్పు మీద పూర్తిగా ఒక అభిప్రాయానికి మనం వస్తున్నామనో అలా ఊహించుకోవాల్సిన పరిస్థితి కూడా లేదని ప్రజలకు తెలియజేస్తూ మొత్తం మీద జరిగిన ఎన్నికల మీద మీ అభిప్రాయాన్ని స్వీకరించాలని, తెలియజేయాలని, ప్రజలతో పంచుకోవాలని అభిప్రాయపడుతున్నా. విక్రమ్ గారు, మీతో ప్రారంభిస్తా. నమస్తే విక్రమ్ గారు. నమస్కారం అండి మీకు, శ్రీరామ్ గారికి, వీక్షకులకి. మీరు అన్నట్టుగా ఈ ఎన్నికలు చూసినట్లయితే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి చెందుతారు అన్నది మనకు సంబంధించినంత వరకు సెకండరీ అండి. కానీ జరిగిన సంఘటనలు చూసి చాలా బాధాకరంగా ఉంది. ఇంతగా దిగజారిన, అంటే ప్రజాస్వామ్య హననం అంటామా, ఇంకా మరొకటి అంటామా అనేది చూసినట్లయితే గతంలో అన్ప్రెసిడెంటెడ్ అనమాట. గతంలో ఎప్పుడు చూడలేం ఇంత ఎక్కువగా హింసాత్మక సంఘటనలు ఏపీలో జరగటం. ఏదో ఒక గతంలో కొన్ని ప్రాంతాల్లో జరిగేవి, కర్నూలు, కడప ఇటువంటి ప్రాంతాల్లో. కానీ ఇప్పుడు చాలా చోట్ల, ఈవెన్ శ్రీకాకుళంలో అట్లాంటి ప్రదేశంలో, మారుమూల ప్రదేశాల్లో కూడా ఘర్షణలు జరగటం, ఇవన్నీ చూసినట్లయితే చాలా బాధగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే డబ్బు ప్రవాహం. అంటే డబ్బు ప్రవాహం జరిగినటువంటి తీరు కానీ, ఓటర్లు కొంతమంది తమ హక్కుగా భావించి వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు సంబంధించి వాళ్ళకి ఎంత పలుచబడిపోయారు అని అంటే, మాకెందుకు ఎవరు డబ్బులు, ప్రజల డబ్బు ఇది కాబట్టి మా ఓటుకి డబ్బు ఇవ్వాలి అని వాళ్ళు అడగటం, వెళ్ళి ధర్నాలు చేయటం, ఇళ్ల దగ్గర, అభ్యర్థుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయటం, మాకు రాలేదని వాళ్ళని నిలువరించటం, అదేవిధంగా నిలదీయటం, ఇవన్నీ చూసినట్లయితే అసలు దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మోకరీ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పచ్చండి. ఇప్పుడు రేపు అంటే పోలింగ్ సరళి కానివ్వండి, అక్కడ ఇంకా వివరాలు రావాలి. ఇప్పుడు ఏంటంటే ఇది ఎంత ప్రాథమికంగా కాబట్టి మనం చర్చించుకోవాల్సింది మాత్రం ఇది రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా నెలకొన్నటువంటి కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు ఇది ప్రతిబింబంగా మనం భావించాలి. ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడు వచ్చినటువంటిది కాదు. ఇది ఎందుకు ఈ కక్షలో కార్పణ్యాలు వచ్చాయి, ఎందుకు రెండు రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల్లో కాకుండా శత్రువులాగా పోట్లాడుకున్నారు, ఎందుకు తలబడ్డారు వీధుల్లోకి వచ్చి. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ఆయన ఒక ఓటర్ పట్టుకొని చెంప మీద చెళ్ళు మనిపించడం అనేటువంటిది గతంలో ఎక్కడా చూడలేదు. ఇది ఇంతగా సంయమనం కోల్పోవటం, ఇంతగా అసహనం పెరిగిపోవటం ప్రజాప్రతినిధుల్లో, వాళ్ళల్లో ఈ విధంగా ఘర్షణలకి తీయటం, ఇదంతా చూసినట్లయితే చాలా బాధగా ఉందండి. ఇది మరి ఎటు దారి తీస్తుంది, రేపొద్దున ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ తిరిగి, అంటే వాళ్ళే దీని అంతటి కారణం ఏంటంటే రాజకీయ పార్టీలే. కానీ ఇటువంటి పరిస్థితిని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత మళ్ళీ ఆ పార్టీల మీద ఉండటం బాధాకరం. కాబట్టి ఏ మేరకు రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఒక జంగిల్ రాజ్
అనే దాన్ని తీసుకురావటం అనేటువంటిది జరిగింది. ఈ ఎన్నికలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేవిగా మాత్రం ఉన్నాయని చెప్పచ్చండి. మిగతా అంశాలు నేను తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతం Yes. ఏంటంటే నా నా ప్రాథమికమైనటువంటి అంచనా మాత్రం ఇది. ఎస్ విక్రమ్ గారు, నేను కూడా ఒకే విషయంలో నిబద్ధతగా ఉందామన్న ప్రయత్నం చేస్తాం. జర్నలిస్టులకి కొన్ని పరిమితులు ఉన్నాయి. మనం ఏదో న్యాయమూర్తులాగా జడ్జిమెంట్ ఇచ్చేసి మన సొంతానికి ఏదో చెప్పేసి జనం మీదకు నెట్టేసి అదే అభిప్రాయాన్ని నమ్మమని వాళ్ళని ఏదో మోటివేట్ చేయడం, ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ గుడ్ ఆన్ అవర్ పార్ట్. బట్ అలాగే ఎన్నికలకు ముందు కూడా వాడు గెలుస్తాడు, వీళ్ళు గెలుస్తారు, ఈ పార్టీ ఇలా అధికారంలోకి వస్తుంది అని చెప్తే పర్వాలేదేమో, కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్క క్యాండిడేట్ని, ఒక్కొక్క అభ్యర్థి యొక్క జాతకాలు చెప్పేటటువంటి జ్యోతిష్యుల మాదిరి మారిపోవడం, ఇది జర్నలిజానికి కూడా మచ్చ తెస్తున్నటువంటిది కూడా నేను భావించే పరిస్థితి ఉన్నది. ఐ థింక్ మీకు కూడా నా భావం, నా బాధ, నేను ఆలోచించిన విధానం తప్ప ఒప్ప అనుకుంటే ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్, ఐఎమ్ ప్రిపేర్ టు కరెక్ట్ మై సెల్ఫ్. విక్రమ్ గారు, నేను ఖచ్చితంగా అండి రాజేందర్ గారు, నేను ఒకటి గమనిస్తున్నాను. నాకు ఈ ఫీల్డ్లో దాదాపుగా 40 సంవత్సరాల అనుభవం ఉంది. మిమ్మల్ని కూడా నేను దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను. కొంత నిబద్ధతతో పనిచేసేటువంటి జర్నలిస్టులు ఇవాళ తగ్గిపోయినటువంటి పరిస్థితుల్లో మీ డిబేట్స్ నేను చాలా చూశాను. మీరు అన్నట్టుగా అన్బయాస్డ్గా, అంటే మేనేజ్మెంట్కి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా అన్బయాస్డ్గా చెప్పే జర్నలిస్టులు చాలా కొద్ది మంది ఉన్నారు. మీ బాధ నాకు తెలుసు. యూఆర్ ఆల్వేస్ ఆన్ ది సైడ్ ఆఫ్ డెమోక్రసీ. అదే డెమోక్రసీని నిలబెట్టడం కోసం మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నారు. టు దట్ ఎక్స్టెంట్ డెఫినెట్గా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు ఏ ఛానల్లో ఉన్నారని కదా ఈరోజు రావడానికి కూడా కారణం, నేను ఛానల్ కాదు, వ్యక్తిగతంగా మీతో ఉన్నటువంటి అనుబంధం, మీ పట్ల ఉన్నటువంటి గౌరవం. ఖచ్చితంగా మనం ఆ రకంగానే డిబేట్ చేద్దాం. మనం ఎవరు కొమ్ము కాయాల్సిన అవసరం లేదు. జరిగిన సంఘటనలు, గత 4-5 రోజులుగా జరిగినటువంటి సంఘటనలు చూసిన తర్వాత మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, మనకున్న మిత్రులు బట్టి చూసినట్లయితే మనం అంటే ఓటర్లు కరప్ట్ అవుతున్నారు అని చాలామంది అంటారు. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ వాళ్ళని కరప్ట్ చేస్తున్నది మాత్రం రాజకీయ పార్టీలు, రాజకీయవేత్తలు. ఈరోజు అది ఒక విశృంఖలంగా కనపడింది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో సామాన్యుడు ఎన్నికల్లో నిలబడేటువంటి పరిస్థితి అయితే లేదు. సచ్చీలురు, అదేవిధంగా సామాన్యులు, చదువుకున్న వారికి అసలు ఈ రాజకీయాల్లో స్థానం లేదు అని ఈ ఎన్నికలు నిరూపించాయండి. చదువుకున్న వాళ్ళకంటే కూడా సంస్కారం ఉన్న వాళ్ళకి రాజకీయాల్లో అవకాశం లేదు అన్నటువంటి మాట, అఫ్కోర్స్ చదువుకున్న వాళ్ళు ఎంత మంచి వాళ్ళు మనం చూస్తున్నాం. ఐపీఎస్, ఐఏఎస్ల అధికారులను చూసిన తర్వాత ఈ దేశానికి మొట్టమొదటి శత్రువులు ఎవరు అనంటే ఐఏఎస్, ఐపీఎస్లేమో అనాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ముందు ఈ 2 రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను చూసిన తర్వాత ప్రజలు తెలుసుకున్న సత్యం అదే. అలాగే శ్రీరామ్ గారు, ఇవాళ మొత్తం ఎన్నికల సరళి గమనించినప్పుడు మహిళా ఓటర్లు 7 లక్షలకు పైగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మహిళా శక్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారం ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయాత్మక శక్తిగా మహిళలు ఉంటారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో మహిళల ఓట్ల శాతం ఇవాళ గమనించిన తర్వాత మీకు వచ్చిన అభిప్రాయం ఏంటి? ఇది కూడా మహిళలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన రిపోర్టులు కూడా వృద్ధులు కూడా, ఈసారి విషయం ఏంటంటే వృద్ధులు కూడా చాలా మంది ఎర్లీ మార్నింగ్ 7 గంటల నుంచి మొదలు పెడితే 11 లోపు చాలా మంది వృద్ధులు కూడా వేశారు అనేది నాకున్న సమాచారం. సో అందువల్ల వృద్ధులు, మహిళలు కూడా ఈసారి ముందుకు వచ్చి ఓట్లు వేస్తున్నారంటే, ఎందుకు ఓట్లు వేస్తున్నారు, అంత ఉత్సాహంగా ఎందుకు వేస్తున్నారు, ఏమి నిర్ణయించుకుని ఓట్లు వేస్తున్నారు అనేది. ఓకే విక్రమ్ గారు, చెప్పండి రాజేంద్ర. గత ఎన్నికలు ఒకసారి గుర్తు చేసుకుందాం. రాత్రి 10 గంటల వరకు కూడా, 11 గంటల వరకు కూడా మహిళలు క్యూలో నిలబడి ఓట్లేసినటువంటి విషయాన్ని మనం గమనించాం. కానీ ఆ ఓట్లేసినటువంటి మహిళలు టీడీపీ పార్టీ ఊహించింది ఈ మహిళల ఓట్లన్నీ మాకే అని. కానీ అది విరుద్ధమైంది. అలాగే ఇవాళ ఉన్నటువంటి ఎన్నికల సందర్భంగా ఓట్ల శాతం మహిళలకు ఎక్కువ ఉన్నప్పుడు, వాళ్ళు ఎక్కువ మంది వచ్చే ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు వచ్చే పరిణామం ఎలా ఉండొచ్చు? మహిళల్లో ఒక చైతన్యం అనేటువంటిది
రావటం అనేటువంటిది ఆహ్వానించదగిందండి. అది ఎవరికి వేశారు ఎవరికి వేయలేదు అనేది పక్కన పెడితే, ముందుగా అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఒక స్పృహ మహిళల్లో పెరగటం అనేటువంటిది ఆహ్వానించదగింది. యా. అయితే ఇక్కడ మహిళలందరినీ మనం ఏంటంటే జనరలైజ్ చేయలేమండి. మహిళల్లో కూడా చదువుకున్నవారు, అదేవిధంగా సామాన్య గృహిణులు, చదువు లేనివారు, ఇట్లాగా 3-4 రకాలుగా మనం డివైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గ్రామీణ మహిళలు, పట్టణ మహిళలు, ఈ విధంగా కూడా అందరూ ఒకే తీరున ఓటు చేసేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను అనుకోవటం, గ్రామీణ మహిళల్లో కొంతమేర అధికార పార్టీకి కొంత మొగ్గు చూపు ఉండొచ్చు. కానీ మెజారిటీ మహిళలు, అంటే మధ్యతరగతి మహిళలు, ఎగువ మధ్యతరగతి మహిళల్లో మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మద్యపాన నిషేధం వల్ల చాలా కుటుంబాలు ఛిద్రమైపోయినాయి. అంటే మద్యపాన నిషేధం చేస్తామని ఒక హామీ ఇచ్చి అది నిలబెట్టుకోలేకపోవటం అనేటువంటిది మహిళల్లో చాలా ఆగ్రహం ఉన్న మాట వాస్తవం అన్నమాట. అందువల్ల మహిళలు, మధ్యతరగతి మహిళలు, ఎగువ మధ్యతరగతి మహిళల్లో కూడా ఏంటంటే ఉపాధి అవకాశాలు లేకపోవటం, ఆ విధమైనటువంటి ఒక అధికార పార్టీ మీద కొంత వ్యతిరేకత కనబడింది అనేటువంటిది నాకు ఉన్నటువంటి సమాచారం. బట్ గ్రామీణ పేద మహిళల్లో మాత్రం కొంత ఏదో డబ్బులు వస్తున్నాయి మాకు అనేటువంటిది కొంత అధికార పార్టీకి మొగ్గు చూపుండొచ్చు. కాబట్టి మెజారిటీ మహిళల్లో వరకు చాలా విషయాల్లో అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంది. అది ఈ ఎన్నికల్లో ప్రస్ఫుటమైనట్టుగా కనబడుతుంది. ఎస్, మరో ముఖ్యమైనటువంటి విషయం, మనము నిర్మోహమాటంగా ఎన్నికలు అయిపోతున్నాయి కాబట్టి ఈ చివరి నిమిషంలో మనం మాట్లాడుకోవచ్చని భావిస్తున్న శ్రీరామ్ గారు, కేవలం సంక్షేమ పథకాలు అనంటే, సంక్షేమం అనంటే అర్థం మారింది. ఇక్కడ ఓటర్స్ను అలాగే ప్రజలను కూడా సంక్షేమ పథకాలు అనే పేరుతో ఒక నిరర్ధకమైనటువంటి ప్రాజెక్టును, అంటే నువ్వు కూర్చో, తిను, నిద్రపో, ఈ సిస్టమ్ను డెవలప్ చేసిన తర్వాత చాలామంది సోమరులుగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదొక భాగమైతే, ముఖ్యంగా గ్రామాలలో రైతులు ఉచితంగా వచ్చే వాటికంటే కూడా కష్టపడి ఒక అభివృద్ధి వైపు అడుగు వేయటం అనేది వాళ్ళు ప్రధానంగా తీసుకుంటారు, గౌరవంగా భావిస్తారు, అలా బతకడానికే ఇష్టపడతారు. కానీ మరి ఇవాళ ఉన్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చేసినటువంటి సంక్షేమ పథకాలతోనే ఓట్ల శాతం అటువైపు వెళ్ళే అవకాశం ఉందంటారా? మార్పు వచ్చిందా ప్రజల్లో? మార్పు ఎంత శాతం వచ్చింది అనేది నాకు ఇంకా కొంచెం డౌట్ గా ఉంది. ఎందుకంటే ఫుల్ గా మొత్తం నాకు అంటే 7 గంటలు దాటిన తర్వాత కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత పర్సెంటేజ్ వస్తుంది దాన్ని బట్టి చెప్పాలి. ఇప్పుడున్న పర్సెంటేజ్ ఇందాక అదే నేను చెప్పబోతున్నాను. లాస్ట్ టైం వచ్చిన పర్సెంటేజ్ ఎంత ఉందో ఈసారి కూడా ఆల్మోస్ట్ అంతే పర్సెంటేజ్ ఉంది. ప్రత్యేకించి విపరీతంగా పెరిగిపోయింది అయితే ఏమీ లేదు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే 80% అనేది కనుక వస్తే, లాస్ట్ టైం 79 ఉన్నట్టుంది, ఇప్పుడు 80% వచ్చినా కూడా ఆల్మోస్ట్ అంతే పర్సెంటేజ్ వచ్చినా కూడా మనం ఏదో అది ఒకళ్ళ వైపు ఒక స్వింగ్ లేకపోయినా కూడా ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం 79% జరిగినప్పుడు ఒక పార్టీకే 151 సీట్లు వచ్చినాయి, మనం మర్చిపోకూడదు. సో అందువల్ల ఈసారి 80% వస్తే అదే 79% వచ్చినా కూడా ఒక పార్టీకే ఇంకో అదే పార్టీకి వచ్చింది అనుకోవడానికి లేదు. మనం ఎలా అనుకోవాలంటే ఒక 65% మాత్రమే దగ్గర ఆగిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ కి, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కి అనుకూలంగా ఉంది అని అనుకోవాలి. బట్ ఎప్పుడైతే 65% దాటిందో అక్కడి నుంచి డివైడ్ వస్తోంది అని అర్థం. ఇక్కడి నుంచి ప్రభుత్వ వ్యతిరేకత అనేది అక్కడి నుంచి కనబడుతోంది అని అర్థం. అది ఎంత కనబడుతుంది అనేది ఫైనల్ గా డిసైడ్ అవ్వాలి. ఆ ఎంత కనబడుతుందన్న దాని మీద ఏకపక్షంగా ఈ ఎలక్షన్ వెళ్తోందా లేదా టైట్ ఫైట్లు అవుతున్నాయా అనేది చూడాలి. నాకు తెలిసి ఈసారి ఈ ఎలక్షన్ ఇప్పుడున్న ప్రస్తుతం ట్రెండ్ బట్టి చూస్తే నాకేమనిపిస్తుంది అంటే చాలా చోట్ల టైట్ ఫైట్లు అయ్యే అవకాశం ఉంది. అంటే సుమారుగా ఒక 5,000 లోపు మెజారిటీల్లో చాలా సీట్లు, ఓట్లు మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. అది నాకు స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఇది ఎన్ని సీట్లు మార్చగలుగుతుంది, ఎన్ని చోట్ల మారుతుంది అనేది చూడాలి. బట్ మీరు అన్నది అన్నిటికన్నా ఎవరైతే మహిళలు, పేదలు ఎవరైతే ఉంటారో, గ్రామాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కష్టపడి సంపాదించి బతకడానికి ఇష్టపడతారు అన్నది అది నానుడిగా మిగిలిపోతుంది. ఇప్పుడు నాకు చాలా మీలాగే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, నేను తెలంగాణలో ఒక లాస్ట్ టైం ఉప ఎన్నికలప్పుడు రోడ్ల మీదకి వచ్చి మాకు ఎందుకు డబ్బులు ఇవ్వరు అని మాట్లాడితే, ధర్నాలు చేస్తే నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే తెలంగాణలో ఇలాగ అయిపోయింది అని. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్కి పాకేసింది. ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్లో నేను పేపర్ చూస్తే చాలా చోట్ల మాకు ఎందుకు ఇవ్వరు డబ్బులని క్యాండిడేట్లు ఇళ్ళకెళ్ళి అడుగుతున్న సందర్భం, ఏదో కొంతమందికి ఇచ్చారు మాకెందుకు ఇవ్వరు అని అడుగుతున్న సందర్భం. అంటే ఉచితాల మీద ఆశ అనేది మనిషికి ఒక బలహీనత లాగా మారిపోయింది. అది ప్రభుత్వం ఇచ్చే ఉచితాలు కానీ, క్యాండిడేట్లు ఇచ్చే డబ్బులు కానీ, ఇవన్నీ కూడా ఒక బలహీనతగా మారిపోయినాయి. ఇది మన చివరికి ఎలాగైపోయిందంటే ఇది మన హక్కు అన్నట్లాగా అయిపోయింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఓటర్లు అయితే ఏంటంటే నేను గమనించింది ఏంటంటే ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారు కానీ స్పష్టంగా వాళ్ళు ఎవరికి వేయదలుచుకున్నారో వాళ్ళకే ఇస్తున్నారు తప్ప గతంలో ఎలాగుండేదంటే ఎవరు ఎక్కువ డబ్బులు కొన్నాళ్ళు అయితే అసలు డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళకి వేసేవాళ్ళు. ఆ తర్వాత ఇద్దరు ఇవ్వడం మొదలెట్టిన తర్వాత ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న ఎలక్షన్ లో నేను గమనించింది ఏంటంటే చాలా చోట్ల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, డబ్బులు అందరి దగ్గర తీసుకుంటున్నారు, ఈవెన్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నా కూడా స్పష్టంగా వాళ్ళ ఒక అభిప్రాయంతో ఓటింగ్ వెళ్తున్నారు. ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళని కూడా పక్కన పెట్టి తక్కువ డబ్బులకి ఇచ్చిన వాళ్ళకి కూడా ఓట్లు వేస్తున్నది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల ఏంటంటే డబ్బులు తీసుకోవడం అనేది ఒక బలహీనతగా మారిపోయినా కూడా ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకునే దగ్గర మాత్రం స్పష్టంగా విచక్షణని ఉపయోగిస్తున్నారు ఓటర్లు. అందులో ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడప్పుడల్లా స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్న చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి ఉంది. ఎందుకంటే మనం రాష్ట్రం విడిపోయిన సందర్భంలో కూడా మాకు ఇలాంటి టైంలో ఒక బాధ్యత కలిగిన ఒక ఎక్స్పీరియన్స్డ్ కావాలనుకుని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. నేను పార్టీల గురించి మాట్లాడలే, ఎక్స్పీరియన్స్డ్ కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఎక్స్పీరియన్స్డ్ కావాలని చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్న ఓటర్లు ఆ తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి సరిపడా ఆయన పనిచేశారా లేదా అన్న దాని మీద డివైడ్ అయిన తర్వాత, లేదు మనం ఇప్పుడు ఒక కుర్రాడికి ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎప్పటికప్పుడు ఒక స్పష్టమైన తీర్పుని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తీసుకుంటున్నారు. ఈసారి కూడా మనకి టర్న్అవుట్ అనేది ఎంత అవుతోంది ఏంటి అనేది పక్కన పెడితే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటారు అనేది మనకి కనబడుతోంది. అయితే ఇది లక్షల వాళ్ళకపోవచ్చు, మెజారిటీ లక్షల వాళ్ళకపోవచ్చు తప్ప సీట్ల విషయంలో మాత్రం భారీగా తేడాలు కనపడే అవకాశం ఉంది. ఇది ఎంత కనపడుతుంది, తక్కువ తేడాలతో ఎక్కువ మంది ఇప్పుడు అధికార పార్టీ గెలిచే అవకాశం ఉండొచ్చు, లేదంటే తక్కువ ఓటింగ్ మెజారిటీలతోటి ప్రతిపక్షం కూటమి ఏదైతే ఉందో అది అధికారంలోకి రావచ్చు. బట్ ఎవరిది ఏది జరిగినా కూడా ఈసారి ఓటింగ్ ఏదైతే మెజారిటీలు ఉన్నాయో ఆ మెజారిటీలు అనేవి బాగా తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎస్ శ్రీరామ్ గారు, మన బాధ్యతగా దరిదాపు 3.5 సంవత్సరాలకు పైగా యుద్ధమే జరిగింది. మన డిబేట్లో కావచ్చు, మన అభిప్రాయాల్లో కావచ్చు, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి పొరపాట్లు కావచ్చు, అలాగే విపక్షం యొక్క బలహీనత కావచ్చు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర పాలనలో అమరావతికి అన్యాయం జరిగిందన్నటువంటి ఇలాంటి అంశాల మీద కూడా ఒక యుద్ధమే చేసినటువంటి యోధులుగా మీ అందరినీ నేను గౌరవిస్తూ మరొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా. ఇందాకే మన విక్రమ్ గారు ఒక సంఘటనను గుర్తు చేశారు. తెనాలి అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ నాయకుడు ఒక ఓటర్ మీద దాడి చేయటం. అఫ్కోర్స్ మనము డిస్కస్ చేసి వదిలేస్తే సరిపోదు అన్నది నా భావన. మీలాంటి వాళ్ళందరితో కలిసి ఒక ప్రయత్నం చేయాలన్నటువంటి ఒక తపన. ఏంటా ప్రయత్నం? తప్పు చేసిన వాడికి శిక్ష లేకపోతే రిపీటెడ్గా అమాయకుల మీద ఇలాగే సాధారణమైనటువంటి వ్యక్తుల మీద దాడులు చేసే రాక్షస మూకలకు ఖచ్చితమైనటువంటి శిక్షలు లేకపోతే ఇలాంటి సంఘటనలే మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వీటి మీద చర్చ, ఆ చర్చలో ఫలితం ఏంటి అనేది చూస్తే దెర్ విల్ బి నథింగ్. ద రీజన్ ఇస్ దట్ శిక్షించే చట్టం లేనప్పుడు. విక్రమ్ గారు, చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్ని కోట్లు పట్టుకున్నామని కమిషనర్లు ప్రకటిస్తారు. అసలు ఈ డబ్బు ఎవరిది అనేది తేల్చేది లేకుండా డబ్బు దొరికింది కాబట్టి 30% ట్యాక్స్ కట్టేసి మిగతా డబ్బులు తీసేసుకోపో అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది. పోలీసులు చేతులు ఎత్తేస్తారు. ఈ తతంగం అంతా మనం ఎన్నాళ్ళు చూడాలి విక్రమ్ గారు? మీరు, నేను, మనము అందరం కలిసి ఇలాంటి వాటి మీద కనీసం దృష్టి పెట్టాలంట, కొన్ని సంస్కరణలు తీసుకురావాలంట. నిజంగా మీరు అన్నట్టు ఆ తెలంగాణ అభ్యర్థి, హౌ డేర్ హీ అంత పబ్లిక్లో దాడి చేయటం అంటే ఏంటి ఆ ధైర్యం? నన్నెవడు ఏం చేయలేడు, అక్కడ చట్టాలు లేవు, అవి ఏదైనా ఉంటే మా చుట్టమే కదా అన్న భావన తప్పితే ఏంటి అంత అహంకారం? దాన్ని ఎలా తీసుకుందాం? ఒక హెచ్చరిక అయితే చేయదలుచుకున్నాం. మీ అందరినీ
కలుపుకొని మీరిచ్చే ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ధైర్యం అవ్వచ్చు. ఎవరైతే ఇవాళ తెనాలి అభ్యర్థిగా ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడో ఒక ఓటర్ మీద దాడి చేసినప్పుడు ఆ ఓటర్కి న్యాయం జరగకపోతే మాత్రం నవ్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ టు గో ఫర్ సచ్. ఎంత దశకి వెళ్ళి మనం పోరాడాల్సిన పరిస్థితి ఉన్నా పోరాడదాం. మిమ్మల్ని కలుపుకొని ఏం చేస్తే బాగుంటుంది అనేది నిరంతరం నేను ఆలోచించాలని, మీరు కూడా దీని మీద దృష్టి పెట్టాలని. విక్రమ్ గారు, ఇప్పుడు నేను ఇప్పుడు ఒక తప్పు చేయటం కంటే పెద్ద నేరం ఏంటంటే ఆ తప్పును సమర్థించుకోవటం అండి. ఇప్పుడు ఆయన అన్నాబొత్తుని శివకుమారు ఒక సామాన్యమైనటువంటి ఓటర్ని ఆయన మీద దాడి చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఒక రిపోర్ట్ ఇస్తున్నారు. దాన్ని చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. This time, and especially 2-3 places low, Anantapur, Palnadu, Annamaya. These were the 3 districts where we were expecting some violence to happen. Munduganu intelligence dwara. That is why we had made lot of arrangement in all these 3 districts. And if you see, morning nunchi manam polling start ayinappudu first complaint came from Pugunur. That kontamandini అక్కడ అబ్డక్ట్ చేశారు, కిడ్నాప్ చేశారు పోలింగ్ ఏజెంట్స్ని. అండ్ దెన్ అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ police was activated. They were brought back and then the polling was started in a regular manner. So although there was a complaint of abduction or kidnapping, but it was rectified, or it was those people were found, and then polling started in a regular manner. Annamayyalo, దీని తర్వాత there was no major thing which was reported. The second thing started reporting from Palnadu district. We had given a large number of companies, of CAPF companies in Palnadu. Palnadulo basically around 12 or dozen varaku there were complaints of the clashes between different political parties. దాంట్లో కొన్ని ఇంజరీస్ కూడా జరిగినాయి. అండ్ దెన్ దే వర్ సమ్ పోలింగ్ మెషిన్స్ విచ్ వర్ డ్యామేజ్డ్ ఇన్ పోలింగ్ స్టేషన్ నంబర్ 203, 204, 5, 7, 15, 16, 17. 8 పోలింగ్ స్టేషన్స్లో ఈ మాచిర్లా కాన్స్టిట్యున్సీలో దే వాజ్ డ్యామేజ్ టు ద మషిన్స్. కానీ because machine law, most important part is the chip where data is stored. All these machines were checked by the Bell engineers, and Bell engineers said that all these 8 chips which are there in the machines are intact, data can be retrieved. So there was a gap of 2-3 hours in some places, gap of 1 or 2 hours in some places, and then polling was restarted. So although there were incidents which meant to damage the machine, but all these 8 places machine was replaced and polling again started. Machine sambandhinchi malli there were in Kodur also 2 EVMs were damaged. Kodur lo kuda, Annamaya district Kodur lo kuda these damaged machines data was retrieved and polling started. Darsi 2 incidents again. So total 8 plus 2 plus 1. So 11 ఇన్సిడెంట్స్లో మషిన్ డ్యామేజ్ చేయడం జరిగింది. 11 ఇన్సిడెంట్స్లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఇస్ దట్ ఆల్దో దేర్ వర్ వయలెన్స్ ఇన్సిడెంట్స్, ఆల్దో దేర్ వర్ మషిన్స్ డ్యామేజ్, బట్ ఎవ్రీథింగ్ వాజ్ కంట్రోల్డ్ ఇన్ టైమ్ అండ్ all the places the polling was continued, and in some places it is also going on. Because of violence there was no incident, and I would say there is no incident wherein we would be needing any repolling in any place. Now we had said that we had given that mantra of no violence and no repoll. Violence did happen, and we were expecting in few places. Beyond that places, it never, nowhere it happened. Small incidents were there. But in this violence, there was no death. Injuries were there, simple injuries were there. And then it were controlled in a time which is required to be done so that the polling can be continued.
This is one thing which, with a lot of exercise last 2-3 months చేసిన తర్వాత we were able to achieve. Now, apart from Palnadu district, there were some incidents in Anantapur also, and one incident in Tenali also, which was highlighted today. Anantapur also, it happened outside the polling station. It didn't happen inside the polling station between two groups. Those two groups, both the leaders and their supporters were house arrested, and they were, after that, the peaceful situation was restored. Tenali also, there was an unfortunate incident in which there was scuffle between a leader and a voter. In that situation also, police has taken immediate steps. Both the leader was again house detained so that he cannot create any problem further, and case was booked. In all these incident cases, these dozen incident in Macherla and Palnadu area, Pungnur incident, Tenali incident, all these incidents, immediate action was taken by the police, and the concerned people were either arrested or detained, and necessary further action was taken. Now, regarding polling, morning when we started polling, it was 9.2% which was recorded in the first round, and the morning 9 o'clock. Din tarvata, it round 2 lo increase ayindi 22.8%, round 3 lo 40%, round 4 అంటే 3 PM ki 55%, round 5 67%, round 5 అంటే 5 o'clock. Now, as on when we are speaking, because I had taken the data again after 6 o'clock, ప్రతి కలెక్టర్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఇప్పుడు కూడా కొంతమంది ఓటర్స్ క్యూ లైన్లో ఉన్నారు. సుమారుగా 3,500 పోలింగ్ స్టేషన్స్లో 6 o'clock తర్వాత కూడా పోలింగ్ నడుస్తూ ఉంది. దాంట్లో 100 నుంచి మ్యాక్సిమం దాంట్లో 90% దాంట్లో 100 నుంచి 200 మంది ఉన్నారు. సో దాట్ విల్ కంప్లీట్ బై 8:30 వరకు కంప్లీట్ అయిపోతుంది. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో దేర్ వాజ్ సమ్ డిస్టర్బెన్స్, మధ్యలో 2-3 hours గ్యాప్ వచ్చింది మషిన్ వలన లేదా వేరే ఇన్సిడెంట్ వలన, అక్కడ కొద్దిగా లేట్ అవుతుంది. బట్ ఇది రిమైనింగ్ సమ్ 50-60 పోలింగ్ స్టేషన్స్లో వాట్ ఎవర్ వేర్ ద నంబర్ ఇస్ మోర్ దెన్ 200, అక్కడ మేము 10 o'clock వరకు క్లోజ్ చేసేస్తాం. మిమ్మల్ని బ్రేక్ చేశాను, విల్ యూ ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత అంటే ఎట్లాగా డిస్టార్ట్ అవుతాయి ఫ్యాక్ట్స్ అనేటువంటిది చాలా చక్కటి ఉదాహరణ అనమాట. వారు ఏం చెప్తున్నారు, యాజ్ దెర్ వర్ నో ఫిజికల్ ఎలిమినేషన్స్ వర్ రిపోర్టెడ్, సో బై అండ్ లార్జ్ చాలా బాగా జరిగింది అనేది ఆయన చెప్తున్నారు. అది సరే, ఇది అదృష్టవశాత్తు జరగలేదు కానీ, బట్ మీకు ఓవరాల్గా చూసినట్లయితే ఇన్సిడెంట్స్, వైలెన్స్ చాలా పెద్ద ఎత్తున జరిగిందంటే పెట్రోల్ బాంబులు కూడా విసురుకున్నట్టుగా రిపోర్ట్ అవుతున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యం, ఆయన చెప్పే దాంట్లో తెనాలి ఇన్సిడెంట్ గురించి ఆయన చెప్తా దేర్ వాజ్ ఎ స్కఫల్ బిట్వీన్ ది ఎమ్మెల్యే అండ్ వాటర్ అంటాడు. ఇట్ ఈస్ నాట్ ఎ స్కఫల్ అండి, ఇట్ ఈస్ ఎ డెఫినెట్లీ ఏంటంటే అది ఒక అసాల్ట్ అనమాట. ఎమ్మెల్యే ఒక అసాల్ట్ చేశాడు, ఒక సామాన్య ఓటర్ని మీద దాడి చేశాడు. దాన్ని ఆయన స్కఫల్ అంటాడు. స్కఫల్ అంటే ఏంటి, ఇద్దరి మధ్య జరిగేటువంటి ఒక కీచులాటని స్కఫల్ అంటారు ఇద్దరి మధ్య. కానీ అక్కడ ఏమైంది, మొదటగా ఎవరి కవ్వింపు చర్యలకు ఎవరు పాల్పడ్డారంటే ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి శివకుమార్ గారు ఓటర్ని క్వశ్చన్ చేసినందుకు, మీరు లైన్లోకి రావాలంటే అందరిలాగా మీకు ఏమి ప్రివిలేజెస్ ఉండవు అనే ధోరణిలో ఆయన చేసినప్పుడు ఆయన మీద పట్టుకొని చెంపదెబ్బ కొట్టాడు. ఆయన ఇన్ని రిటాలియేషన్ ఆయన కూడా ఇంకో చెంపదెబ్బ కొట్టాడు. అది దట్ ఈస్ నాట్ ఎ స్కఫల్, అది డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ అసాల్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఎమ్మెల్యే. ఆయన ఏం చేశారు, హౌస్ డిటైన్ చేశామని చెప్తున్నారు. కానీ ఆయన మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడారు. మీడియా ముందుకు వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన తను చేసిన తప్పుని సమర్థించుకునేటట్టుగా ఎస్సీ ఎస్టీ తర్వాత బలహీన వర్గాలను ఆయన తిట్టాడు. ఆ ఓటరు మన భార్య సమక్షంలోనే ఇవన్నీ జరగటంతో నేను ఒకసారిగా అంటే ఆ కోపాన్ని అణుచుకోలేక ఆగ్రహంతో నేను ఒక చెంపదెబ్బ కొట్టాను అని, కనీసం అది దాన్ని పొరపాటు అంటున్నాడా, పొరపాటుని కూడా చెప్పటంలా, పొరపాటుని చెప్పకుండా పైగా ఆయన తిరిగి కొట్టినప్పుడు వాళ్ళ మనుషులు వెళ్ళి ఆయన్ని చితక బాదారు. సో దీనిని మనం ఏమంటామండి, ఆయన మన
సిఈసి ఏం చెప్తున్నారు? సిఈసి దీన్ని చాలా లైటర్ దీంట్లో చూపిస్తున్నాడు. ఆయన చాలా చిన్న ఇన్సిడెంట్ కింద ఒక స్కఫుల్ అనే దీంట్లో చెప్తున్నాడు. మొత్తం మీద అయితే నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నానంటే, ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల్ని సజావుగా నిర్వహించడంలో ఫెయిల్ అయింది. అందులో నో డౌట్ అబౌట్ ఇట్. అది దానికి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా, ఎందుకంటే ఎక్కడ జరుగుతాయి సమస్యాత్మకమైనటువంటి ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా జరుగుతాయి అనేది వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా కొన్ని కంప్లైంట్స్ ఇచ్చినాయి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళు ఏంటంటే ఒక ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ అన్నీ జరిగినాయి. కాబట్టి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల నిర్వహణలో చాలా లోపాలు కనబడతాయి. యా విక్రమ్ గారు, మరొక సంఘటన చూస్తే పొంగనూరు వ్యవహారం మనం గమనించినప్పుడు అక్కడ ఒక నాయకుడు పార్టీ పెట్టుకున్నాడు, బీసీ పార్టీ. ఆ నాయకుడు అక్కడ ప్రచారం జరుగుతున్నప్పుడు అతని కార్లు బహిరంగంగా రోడ్డు మీదే తగలబెట్టి దాడి చేసినటువంటి పరిస్థితి గమనించాం. దృశ్యాలు ఉన్నాయి, మనమేదో చెప్పేది కాదు, కనపడుతున్నటువంటి సత్యాలవి. అలాగే ఒక బీసీ ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు ప్రచారం చేసుకోవడానికి కూడా ఆ ప్రాంతంలో అవకాశం లేనప్పుడు డెమోక్రసీ అని మనం అనలేం. అలాగే మీరు అన్నట్టుగా ఎన్నికల కమిషనర్స్ సహజంగానే చాలా లైటర్ వేలో అక్కడ దాడి జరిగినా, బాంబులు వేసినా ఏముందిలే, ఏం జరిగిందిలే అని కొంచెం జనరల్గా విషయాన్ని ప్రవోక్ చేయడం అంటారు. కానీ ఇక్కడ ప్రవోకింగ్ కూడా కాదు, ఉన్నదాన్ని మార్చి చెప్పడం మీరు అన్నట్టు. క్యాజువాలిటీస్ లేవు కాబట్టి చాలా ఏదో జరిగినాయి అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. యా, సాదాసీదాగా. అలాగే ఆయన బంధువుని ఎవరైనా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి చెంప మీద పటాలను కొడితే మరి భరిస్తారా, సహిస్తారా, వదిలేస్తారా? ఒక్కసారి ఆలోచించమనండి అధికారులని. ఇదేం పద్ధతి? ఎన్నికల్లో అక్కడ పోలింగ్ బూత్కి వెళ్ళి నిజంగా మరొక విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నా. ఎవరైతే బాధితుడున్నాడో అతను తీవ్రవాదైనా సరే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అప్పటికప్పుడు వెళ్ళి కొట్టినా అది తప్పే అంట. బికాజ్ అక్కడ ఎవరైనా సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నారు అని భావిస్తే అక్కడ ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా, అభ్యర్థిగా అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ పని చేయలా. ఇది నా రాజ్యం అన్నట్టుగా వెళ్ళి కొట్టేయడం, పక్కనున్నటువంటి వాళ్ళు బాధేయటం, చెతక్కొట్టేయటం. పాపం అతను అలో లక్ష్మణ అని బాధపడుతూ నన్ను చంపేస్తారేమోనన్న భయంతో బతికేస్తున్నాడు. కానీ అధికారి కనపడలా. వాట్ టు సే శ్రీరామ్ గారు? ఖచ్చితంగా అండి, అతను చేసిన 100% తప్పు. దీంట్లో అసలు రెండో మాటకి అవకాశమే లేదు. కాకపోతే ఏంటంటే అది అహంకారంతో జరిగింది. నేనేమనుకుంటున్నానంటే అసలు మార్నింగ్ నుంచి అసలు ఇంకా చాలా జరుగుతాయి అనుకున్నా, మార్నింగ్ నుంచి ఏం జరగట్లేదు, మధ్యాహ్నం నుంచి జరిగినాయంటే ఇది కూడా మనం విశ్లేషణ చేస్తే అంటే మధ్యాహ్నం దాకా ఓపిక చూసిన వాళ్ళు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంత మనకి వ్యతిరేకంగా వెళ్తోంది ఓటింగ్ అనేది అనుకున్నప్పుడు ఇలాంటి వాటన్నిటికీ జనరల్ గా పాల్పడుతుంటారు. మధ్యాహ్నం నుంచి మీరు చూస్తే చాలా సంఘటనలు మధ్యాహ్నం నుంచి జరిగినాయి. అంటే ఏంటంటే కొంచెం సంయమనాన్ని అధికార పార్టీ వాళ్ళు మధ్యాహ్నం నుంచి సంయమనాన్ని కోల్పోయారు. సంయమనం కోల్పోయారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వెళ్తోంది అని. ఎందుకంటే లేకపోతే వాళ్ళకి అనుకూలంగా వెళ్తే కనుక చూసి చూడనట్టు వెళ్ళిపోతారు, ఇంకా మనకే కదా వస్తుంది, ఏం ఇబ్బంది లేదులే అని. కానీ మధ్యాహ్నం నుంచి ఇప్పుడు ఆ ఒక్కసారి తెనాలి సంఘటన కాదు, మిగతా సంఘటనలు చూసినా కూడా ఈ దాడులు అవన్నీ మధ్యాహ్నం నుంచి ఎప్పుడైతే జరిగినాయో దానికి అర్థం ఏంటి అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్ వెళ్తోందని అక్కడ ఉన్న వాళ్ళు భావించారు అని అర్థం. సో అది మనం ఎంత స్థాయికి వెళ్తోంది అనేది ఇప్పుడు మనం చూడాలి. బట్ ఎప్పుడైనా సరే ఎలక్షన్ కమిషన్ అనేది వీలైనంత తగ్గించి చూపించడానికి ట్రై చేస్తుంది. ఎందుకో మరి అర్థం కాదు. ఉన్న వాస్తవాలు చెప్పడానికి ఏమిటి ఇబ్బంది వాళ్ళని పెట్టింది అందుకనే కదా. పైగా ఆ క్యాండిడేట్ తెనాల్లో ఉన్న ఆ క్యాండిడేట్ ని ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అతన్ని కేవలం ఇంట్లో ఉండమన్నారు అంతే. అసలు ఇమీడియట్ గా అసలు పోలింగ్ బూత్ లో దాడి చేసినప్పుడు ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేయకుండా ఇంట్లో ఉండండి, సాయంత్రం ఓటింగ్ అయిపోయేదాకా ఇంట్లో ఉండండి అని మర్యాద చెప్పారు. ఏమిటి ఎందుకంత మర్యాద ఎందుకు? ఇట్లాంటి సందర్భాల్లోనే ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది తెలుస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు అందుకనే నేను చెప్తున్నా, ఇప్పుడు ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం రావాలి. ఆ బాధ్యత కలిగిన ప్రభుత్వం రాష్ట్రంలో ఏ శాంతి భద్రతలను అదుపులో పెట్టగలిగిన పరిస్థితుల్లో ఉండేది రావాలి తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పెంచేలాంటి ప్రభుత్వం రాకూడదు. పెంచేలాంటి ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది అనేది మనం చూసాం. కాబట్టి ఇప్పుడు మనకి నెక్స్ట్ మరి ఏం జరుగుతుంది, ఇంకా ఇలాగ జరిగిన తర్వాత కూడా మళ్ళీ
అలాంటి ప్రభుత్వాలే వచ్చినాయి అనుకోండి, రేపు పొద్దున పరిస్థితి ఏంటో మనకు తెలియదు. చాలా మంది మనం మాట్లాడాం, అనేక సందర్భాల్లో మాట్లాడాం. మాస్కులు అడిగినందుకు కొట్టిన వాళ్ళ దగ్గర నుంచి చూసాము, పిచ్చోళ్ళని చంపేసిన వాళ్ళని చూసాము, దేవాలయాల్లో దాడులు చూసాము. ఇట్లా రకరకాల జరిగినా కూడా వాటి మీద చర్యలు లేవు. ఇది సమస్య. సరే, ఎక్కడో దగ్గరికి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనుకుంటే ఓకే, కానీ బాధ్యత కలిగిన ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునే సందర్భంలో కూడా మనం చూస్తూ ఊరుకున్నాము అంటే దానికి అది మన తప్పు అవుతుంది. అది విశ్లేషకులుగా మన తప్పు అవుతుంది, జర్నలిస్టులుగా మన తప్పు అవుతుంది, అలాగే ఓటర్లకు కూడా మన తప్పు అవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డబ్బు ప్రభావం అనేది ఒకటి మాత్రమే ప్రభావం చూపించి డబ్బు మనకి ఏదో వస్తోంది అని మనం దానికి మాత్రమే అది ఒక్కటే పారామీటర్ గా తీసుకుని ఓటింగ్ చేస్తే మళ్ళీ భరించాల్సి వస్తుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ భరించాల్సి వస్తుంది. అదే నేను పార్టీల గురించి మాట్లాడట్లా, ప్రభుత్వాల గురించి మాట్లాడతా. ప్రభుత్వాలు బాధ్యత కలిగి ఉండాలి. ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన మీద ఎవరైతే చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయిన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తప్పించవలసిందే. అది ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. ఇవాళ ఒక ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు. ఏ ప్రభుత్వం అయినా సరే జరిగిన సంఘటన మీద చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయితే వాళ్ళని తప్పించాల్సిందే. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో బాధ్యతగా వ్యవహరించింది అంటే నాకు చాలా డౌట్లు ఉన్నాయి. అసలు ఎలక్షన్ కమిషన్ కనుక బాధ్యతగా ప్రవర్తించుంటే అసలు ఇప్పుడున్న సిఎస్ పోస్ట్ లో ఉండడానికి అవకాశమే లేదు. ఆయన సిఎస్ గా కొనసాగించారు అంటేనే కొంత బాధ్యత రాహిత్యం అనేది ఎలక్షన్ కమిషన్ విషయంలో జరిగింది. అప్పుడు మన ఆయనకి గతంలో కూడా ఆయన ఒక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నాడని అనేకమైన ఫిర్యాదులు వచ్చినప్పుడు ఏ విధంగా కొనసాగించారు ఈ రోజు దాకా? ఈ రోజు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని ఎలా అనుభవించాలి? ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మనమేం అనలేం, ఎందుకంటే ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రి. ఇప్పుడు అంతా సిఎస్ఏ చేస్తున్నదంతా ఇప్పుడు సిఎస్ఏ చేస్తున్నది. ఇప్పుడు ఎవరు ఏ అధికారి తప్పు చేసినా దాని బాధ్యత సిఎస్దే. ఇప్పుడు ఎప్పుడైతే గత నెల రోజులు మనకి వచ్చిందో ఎలక్షన్ ఇది వచ్చిందో అప్పటి నుంచి కూడా సిఎస్దే బాధ్యత. అప్పటి నుంచి అనేక సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు బ్యాంకుల ముందు అనేక మందిని లైన్లో నుంచోబెట్టారు, అవసరం లేకపోయినా లైన్లో నుంచోబెట్టారు, సచివాలయాల దగ్గర లైన్లో నుంచోబెట్టారు. వాటి అన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? సిఎస్ఏ బాధ్యత వహించాలి. సిఎస్ ని తీసి అక్కడి నుంచి కంటిన్యూ చేసిన ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఖచ్చితంగా మనం తప్పు పట్టాలి. ఎందుకని ఎందుకని మీరు అతను తప్పించలేకపోయారు? మిగతా అందరినీ ఏదో వాళ్ళని వీళ్ళు తప్పించారు, వేరే వాళ్ళని పెట్టారు. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని అందరికన్నా ముందు చర్య తీసుకోవాల్సిన ఆయన మీద ఆఖరి దాకా కూడా ఇప్పుడు దాకా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఇప్పుడు మరి అప్పుడు దాడి జరిగింది ఎవరు బాధ్యత వహిస్తారు? దానికి సిఎస్ బాధ్యత వహిస్తారా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహిస్తుందా? అప్పుడు ఉన్న అమాయకంగా ఉన్న ఆ ఓటర్ కి వాళ్ళు ఎవరు సమాధానం చెప్తారు? అతను బాధ్యత కలిగిన పౌరుడు, వాస్తవాలు మాట్లాడాడు. అతను మీకంటూ స్పెషల్ గా ఏముండవండి, మీరు కూడా లైన్ లో రండి అన్నాడు. మీరు రోడ్డు మీద ఉంటే అతను మాట్లాడితే అతను తప్పు అవుతుంది. కానీ పోలింగ్ స్టేషన్ లో అందరికీ ఒకే రకమైన రూల్స్ ఉంటాయి, మీకేంటి ఎక్స్ట్రా ఏం రూల్స్ ఏం లేవు మీకు. సో అదే అతను చెప్పాడు. ఆ ఉన్న మాట వాస్తవాన్ని మాట్లాడినందుకు అతని మీద దాడి చేస్తే ఎలక్షన్ కమిషన్ సైలెంట్ గా ఉంటే అసలు ఈ ఎలక్షన్ కమిషన్ గురించి ఏమనుకోవాలి? అసలు ఈ ఎలక్షన్ కమిషనర్ మీద చీఫ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి మళ్ళీ ఫిర్యాదు చేయాలి. నేనైతే అదే చేస్తా. ఈ ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. అందరికీ ఏం చెప్పారు? మేము తీసుకుంటాం మీ బాధ్యత అని చెప్పారు. మీ బాధ్యత, అందరి యొక్క బాధ్యత మేము తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ చెప్తే ధైర్యంగా వచ్చారు ఓటర్లు. వచ్చిన ఓటర్కి నువ్వు రక్షణ కల్పించలేకపోతే ఇమ్మీడియట్ గా తప్పుకోవాలి. నువ్వు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా నువ్వు ఎట్లా ఉండగలుగుతావు? ఆ సంఘటన జరగంగానే ఎస్ నేను చేయలేకపోయాను తప్పుకోవాలి, లేదా క్షమాపణ చెప్పాలి. ఏది చేయకుండా ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి ఉంది కదా అని చెప్పి అట్లాంటి చేయడానికి వీల్లేదు. ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి ఉన్నా కూడా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. నిర్వర్తించలేకపోతే ఫెయిల్ అంటే లెక్క. చీఫ్ ఎలక్షన్ కమిషన్ విషయంలో మీరు అతని మీద చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఈ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా మీరు రక్షణ కల్పించడంలో ఫెయిల్ అయ్యారు. ఈ రెండు మాటలు చెప్పడానికి నాకేం సంశయం లేదు. ఎస్ శ్రీరామ్ గారు, మనము తెనాలి సంఘటన మీద చాలా లోతైనటువంటి ఒక బాధ్యతతో కూడింది, ఒక బాధతో కూడింది కాబట్టి కొంచెం సమయం ఎక్కువ దానికి కేటాయిస్తున్నాం. బట్ నిజానికి మీరు అన్నట్టుగా ఏవో చర్యలు తీసుకోవడం కాదు, ఎన్నికల కమిషనర్ నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపే ఆలోచన ఉంటే ఇలాంటి క్యాండిడేట్ని అప్పటికప్పుడే డిబార్ చేసి మీరు రాజకీయాల్లో అన్ఫిట్ అని ఒక్కసారి తేలిస్తే మళ్ళీ ఇలాంటి సంఘటన ఈ దేశంలోనే జరగదు అన్నది వాస్తవం. బట్ అలా జరగల. పైగా ఒక బాధితుడిని కాపాడేటటువంటి పరిస్థితి వ్యవస్థ కనపడలా. మనలాంటి వాళ్ళు ఏదో కొంత నిలబడి మీరు అన్నట్టుగా
చీఫ్ ఎన్నికల కమిషనర్ ఆయన ఎక్కడ వింటారు, ఏమో ఏంటో తెలియనటువంటి పరిస్థితి. సామాన్యుడికి దాడి జరిగిన తర్వాత ఇంత ఆలోచనలు ఎక్కడొస్తాయి? ఎనీహౌ, పౌర సమాజం కొంచెం స్పందించాల్సిన అవసరం ఉన్నది. నిజానికి తెనాలి ఓటర్లలో గనక చైతన్యం ఉంటే ఈ సంఘటన జరిగిన తర్వాత రాబోయే ఫలితం ఏంటో చూస్తే తెనాలి ప్రజల్ని మనం అభినందించవచ్చంట. విక్రమ్ గారు, ఏమై రైట్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు తెనాలి ఇన్సిడెంట్ని చాలా పెద్ద ఇన్సిడెంట్ ఇది. ఒక ఓటర్ని అన్ప్రవోక్డ్గా వెళ్ళి ఆయన దాడి చేయటం అనే దాన్ని ఎన్నికల కమిషన్ మరి ఎందుకు అంత లైట్గా చేసింది? వై హీ వాజ్ అలౌడ్ టు టాక్ టు ద మీడియా? ఎందుకు ఇమ్మీడియట్గా డిటైన్ చేయలేదు? సరే, హౌస్ అరెస్ట్ అన్నారు, డిటైన్ చేసామన్నారు, కానీ ఆయన 2-3 ఛానల్స్తో మాట్లాడి తను చేసినటువంటి ఒక హీనమైనటువంటి చర్యని సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. దానికి ఏం చేశాడు ఆయన? మళ్ళీ ఆ ఓటర్ అంట ఎస్సీ ఎస్టీ బీసీలని ఏదో దూషిస్తా మాట్లాడాడంట. ఆయన మాట్లాడతాడంటే ఎవరైనా ఒక ఓటరు ఎమ్మెల్యే సమక్షంలో, ఎమ్మెల్యే విత్ ఆయన గూన్స్ కూడా ఉన్నట్టున్నారు, ఆయన హెంచ్మ్యాన్ కూడా ఉన్నట్టున్నారు, వాళ్ళ సమక్షంలో ఎవరైనా మాట్లాడతారండి అట్లాగా? అతను మాట్లాడాడు, అందువల్ల నేను టెంపర్ లూజ్ అయ్యి కొట్టానని చెప్తాడు. కనీసం దాన్ని సారీ చెప్పట్లా, ఏదో స్పర్ ఆఫ్ ది మూమెంట్. విక్రమ్ గారు, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ జోక్. నిజంగా దళితుల్ని, ఎస్సీ ఎస్టీలని ఎవరైనా అవమానం చేస్తే అవమానపడ్డ వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. అక్కడ ఉండుంటే వెంటనే నిజంగా అతని మీద మమ్మల్ని ఎంత మాట అన్నావు, మమ్మల్ని అవమానపరిచావని చర్యలు తీసుకునే వైపు వాళ్ళు ప్రయత్నం చేయాలి. అది వదిలేసి ఈయన కొట్టేసి వాళ్ళని ఎవరినో అవమానం చేశాడని చెప్పడం, యా, చాలా గొప్పగా ఉంది. అలాగే విక్రమ్ గారు, మరొక విషయం అంటే ఇక్కడ ఒక చిన్నది ఐ వాంట్ టు యాడ్ వన్ ఇంపార్టెంట్. ఎందుకంటే తెనాలి సంఘటన జరిగింది మధ్యాహ్నం కాదండి, ఉదయం జరిగింది అది. ఉదయం ఆయన ఓటరు దాదాపుగా 7 గంటలకు వెళ్ళి దాదాపు 8:30 అరౌండ్ ఆ టైంలో జరిగింది. ఆయన దాదాపుగా 1.5 అవర్ నుంచి వెయిట్ చేస్తుంటే, సరే ఎగ్జిట్ నుంచి వాళ్ళు వస్తున్నారు, ఎమ్మెల్యే మనుషులు వస్తున్నారు కాబట్టి ఆయన క్వశ్చన్ చేశాడు, దాంతో కొట్టాడు. ఇక్కడ ఏమైందంటే ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేని డిటైన్ చేస్తే పరిస్థితి వేరే రకంగా ఉంటుందని చెప్పి ఆ ఎమ్మెల్యేని ఏం చేశారు అంటే, ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఏం చేశారు, మీడియా ముందుకెళ్ళి తన వెర్షన్ చెప్పుకొని, ఇది ఆయన ఈ విధంగా ఈ బలహీన వర్గాలని దూషించాడు కాబట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వం వీళ్ళది, అది ఇది అని అన్నాడని ఇట్లాగా ఆయన చెప్పుకొస్తున్నాడు. అంటే తను చేసినటువంటి ఒక ఆ చర్యని సమర్థించుకునేటట్టుగా ఎందుకు అలౌ చేసింది ఎన్నికల కమిషన్ అంతవరకు? ఇమ్మీడియట్గా ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేసి వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లేదని అంటే, అది ఆ వెర్షన్ ప్రజల్లోకి వెళ్ళాలి. అంటే ఆయన కొట్టినందుకు ఏదో ఒక బలవత్తరమైనటువంటి కారణం ఉంది, అది కూడా ఎస్సీ ఎస్టీలని ఆయన దూషించాడు కాబట్టి ఆయన కొట్టాడు, కాబట్టి అది చాలా సమంజసమైనది, కాబట్టి దీని మీద ఓటర్లు దీని మీద పెద్దగా అంటే యాంటీగా స్పందించాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఒకటి క్రియేట్ చేశారు. అది చేసి బయటికి పంపించారు. అది మీడియా ద్వారా, అంటే సెలెక్టెడ్ మీడియాతో కొంతమందిని ఏదో పిలిపించి ఆయన మాట్లాడి దాన్ని బయటికి పంపించారు. అంటే దీని వెనక ఎవరున్నారు? ఎన్నికల కమిషన్. చాలా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎన్నికల కమిషన్ చాలా మిజరబుల్గా ఫెయిల్ అయిందంటే అందులో ఏ మాత్రం డౌట్ లేదు. చాలా మిజరబుల్గా ఫెయిల్ అయినట్టుగా మనకు కనపడుతుంది. అనేక ఇన్సిడెంట్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూడాలి, గతంలో ఎప్పుడూ చూడలేదు అది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ ఫెయిల్యూర్ అయితే కనపడుతుంది. ఎస్, విక్రమ్ గారు, మీ అందరి అనుమతితో ఒక అభిప్రాయాన్ని ప్రకటించదలుచుకున్నా. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హీరో ఆఫ్ ది డే అనంటే ఆ బాధితుడే, తెనాలిలో ఆ దెబ్బలు తిన్నవాడే. నిజంగా ఎంత ధైర్యంగా ఒక ఎమ్మెల్యే వచ్చి చెంప మీద కొడితే మళ్ళీ తిప్పి చెంప మీద కొట్టినటువంటి ధైర్యాన్ని ప్రశంసిస్తా. అట్ ద సేమ్ టైం తప్పు చేయకపోయినా ఒక అహంకారంతో ఒక నాయకుడు వచ్చి కొడితే పడి ఉండేటటువంటి తత్వం లేకుండా ఇమ్మీడియట్ రియాక్షన్తో ముందుకు వచ్చినటువంటి ఆ బాధితుడిని ప్రశంసిస్తూ నిజంగా హీరో ఆఫ్ ది డే అని ప్రకటించాలి. అది దాన్ని మనం ఎలా చూడాలంటే ఒక తిరుగుబాటుగా చూడాలి. అది ఆయన మళ్ళీ తిరిగి కొట్టడం అనేది చర్యగా ప్రతిచర్య కాదు, అది ఒక తిరుగుబాటు. అది పెద్ద హీరోయిక్ డీడ్. అది మీరు అన్నట్టుగా ఆయన ఇంకోటి పాపం ఆయన్ని చాలా చితకబాచి ఆయన కన్ను అంతా వాచిపోయి ఆయన హాస్పిటల్ కూడా ఆయన బ్లడ్ అంతా కారిపోయి చొక్కా మీద ఇదైన తర్వాత కూడా ఆయన్ని కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా అక్కడ వాళ్ళు. మరి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారో లేదో నాకైతే తెలియదు పూర్తి సమాచారం. మొత్తం మీద అయితే మీరు అన్నట్టుగా
అది ఒక తిరుగుబాటు. అది ఆ తిరుగుబాటు అది ఆయన అదే తిరుగుబాటు ప్రజలు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద చూపించారా లేదా అనేటువంటిది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం. ఎస్ విక్రమ్ గారు, మనం కూడా ఎప్పుడు బూతుకు బూతు సమాధానంగా మనము భావించం, అలాగే భావించొద్దని కూడా చెప్తూ ఉంటాం. బట్ ప్రజలకు ఉన్నటువంటి వజ్రాయుధం లాంటి ఒక ఆయుధం ఎన్నికలకు సంబంధించి ఓటు. ఆ ఓటు ద్వారా నిశ్శబ్ద విప్లవాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏ పార్టీ పైన తీర్పు ఇవ్వబోయినా ముఖ్యంగా ఓటర్లకు ఉన్నటువంటి ఒకే ఒక హక్కు, బాధ్యత, ఆయుధం ఓటు. ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే మరొక విషయం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్రమైనటువంటి ఒక మార్పు గమనించాం. ఆ మార్పు ఏంటంటే, ఒక కుటుంబం నుంచే అన్నా చెల్లెళ్ళు ఇద్దరు శత్రువులుగా మారిపోయినటువంటి రాజకీయం చూసాం. ఈ రాజకీయాల వెనుక కొన్ని వ్యక్తిగతమైనటువంటి అనుభవాల ద్వారా చెల్లి బయటికి రావటం, జగనన్నకు సంబంధించి తన సొంత చెల్లి మాట్లాడినటువంటిది, అలాగే గత ఎన్నికలు మనం గమనించినప్పుడు జగనన్న వదిలిన బాణం అని చెప్పి ప్రజలను నమ్మించి అన్న యొక్క బాధను తెలియచేసి ఆయనకున్నటువంటి సానుభూతిని పెంచి ఆయన గెలుపుకు తను నిలబడింది, తను సాధించింది. బట్ ఇవాళ వాళ్ళిద్దరూ నిలబడటం కడప రాజకీయాల్లో ముఖ్యంగా ఒకే ఒక కుటుంబ ఆధిపత్యం దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ కుటుంబ సభ్యుల ఇద్దరి మధ్య పోటీ రావటం, అలాగే కొంగు పట్టి చెల్లెళ్ళిద్దరూ ఆ ప్రాంతంలోనే కాదు రాష్ట్రం మొత్తం ఒక ప్రచారానికి సిద్ధపడి, అలాగే ముఖ్యంగా అక్కడున్నటువంటి ప్రాంతం ముఖ్యంగా పులివెందుల, కడప కొంగు పట్టుకొని అడిగినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి రాజకీయాల్లో చూసాం. దీన్ని ఎలా తీసుకుందాం విక్రమ్ గారు? అంటే ఒకప్పుడు మన భారతదేశంలో సైద్ధాంతిక పరంగా విభేదాలు మనకు తెలుసు. సింధియాల కుటుంబంలో తల్లి కొడుకు కూడా డిఫరెంట్ పార్టీస్లో ఉన్న పరిస్థితి తెలుసు. కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా ఇక్కడిది వేరేది. ఇక్కడ ఏంటంటే ఆస్తుల పంపకంలోనూ లేకపోతే వారసత్వం విషయంలోనూ ఇట్లాగా, తర్వాత కుటుంబాల మధ్య స్పర్ధలు ఇట్లాగా వచ్చినాయి. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రజలు కూడా దీన్ని గమనించారు. ఇది కూడా ఒక పొలిటికల్ ఇష్యూ అయింది. మరి కడపలో ప్రత్యేకించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు తీర్పిచ్చారా లేదనేది ఉంటే, ఇప్పుడు అందుతున్న ఫలితాల ప్రకారం ఏంటంటే అక్కడ ఓటర్లు కూడా క్రాస్ ఓటింగ్ చేశారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళు కూడా లోక్సభ అభ్యర్థిగా ఉన్నటువంటి షర్మిల గారికి ఓట్లు వేశారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అదే నిజమైతే ఆమె కనుక విజయం సాధిస్తే అది నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పాలి. కడప జిల్లాకు సంబంధించి ముఖ్యంగా పులివెందుల రాజకీయం ఆ జిల్లాలో ఎలా ఉన్నది అన్నది సుస్పష్టం. ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి అనేక వాద ప్రతిపాదనల్లో కొంత మానవ సంబంధాలను చూసిన తర్వాత మనుషుల మీదే నమ్మకం పోయింది అన్నటువంటి పెద్దల అభిప్రాయం విన్న తర్వాత ఎందుకు ఇలాంటి పరిణామాలు, ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయన్నది కూడా ప్రధాన అంశం. వాట్ డు యు సే? రాజకీయాల కోసం చాలా దిగజారిపోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టు మానవ సంబంధాలు అనేవి ఈ పర్టిక్యులర్ కేసు విషయంలో అయితే పూర్తి స్థాయిలో దిగజారిపోయినాయి. అంటే ఒక పక్కనేమో బ్యాక్గ్రౌండ్ లో బాబాయ్ హత్య కనిపిస్తోంది. మానవ సంబంధాల దిగజారుడుతనంలో అదొక మెట్టు అయితే, లేటెస్ట్ గా చెల్లెలి విషయంలో ఇప్పుడున్న తాత్కాలిక ముఖ్యమంత్రి గారు ఒక పసుపచ్చ చీర కట్టుకుంది, మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ కాళ్ళ మీద పడింది అని మాట్లాడడం ఏదైతే ఉందో, సొంత చెల్లెల గురించి ఆ స్థాయిలో దిగజారి మాట్లాడతారా అని ఎవరైనా అనుకుంటారేమో అనేది కూడా నాకు డౌటే. కానీ అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒక లేడీ మాట్లాడింది విన్నా నేను. అసలు అదైతే ఇక పచ్చి బూతులు, షర్మిల గారిని పచ్చి బూతులే తిడుతూ, ఇక మామూలు కాదు. అది కూడా వైసీపీ సోషల్ మీడియాకి ఎప్పుడు నేను పనిచేస్తున్నాను ఓపెన్ గా చెప్పే ఆ మహిళ రాజశేఖర్ రెడ్డి గారి కూతురు గురించి అంత దారుణంగా బూతులు మాట్లాడుతుంటే అవి అన్ని కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటే, శ్రీరామ్ గారు ఒక విషయం, ఏ చీము నెత్తురు ఉన్న అమ్మాయి అయినా సరే, ఐ హ్యావ్ ఏ స్మాల్ అప్పీల్ బిఫోర్ యూ శ్రీరామ్ గారు. ఈ సోషల్ మీడియాలో అనేక మంది అనేక రకాలుగా వాళ్ళ ఇష్టానుసారం
ఆదేశానుసారం మాట్లాడతారు. అలవాటు పడిపోయాం. బట్ నేను అడుగుతున్నది ఒకే ఒకటి, ప్రజలకు కావాల్సింది ప్రధానమైనటువంటి అంశం పరిణామం ఎలా ఉండబోతుంది అన్నది. నేను ప్రిడిక్షన్గా అడగట్లా, జోస్యం చెప్పమని కూడా మీ దగ్గర నేను అభ్యర్థించట్లా. బట్ రాజకీయం ఇలా ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు రావచ్చు? ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకుల మధ్య వచ్చిన విభేదాల వల్ల, చేసిన వాదనల వల్ల, మీరు అన్నట్టుగా దాడుల వల్ల ఎలాంటి పరిణామం వచ్చే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద చాలా సాఫ్ట్ కార్నర్ పులివెందుల్లో గాని కడపలో గాని ఉంది. వాళ్ళ అమ్మాయికి ఇప్పుడు నేను చెప్పిన దాడులు, ఇతర దాడులు, ఇలా రకరకాల దాడులు జరుగుతున్న సందర్భంలో అది ఖచ్చితంగా అక్కడ వాళ్ళ సెంటిమెంట్, వాళ్ళ అమ్మాయినే కదా అంది, పులివెందుల బిడ్డనే కదా అన్నది, ఇన్ని మాటలు మాట్లాడింది పులివెందుల బిడ్డనే కదా. అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఒక సింపతి అనేది ఖచ్చితంగా ఉంటుంది రాజకీయంలో. ఆ సింపతి అనేది ఇప్పుడు పులివెందుల్లో, ఇందాక నేను ఏదో ఒక ఛానల్లో చూశాను, చాలా ఎక్కువ పర్సెంటేజ్ పోల్ అవుతోంది పులివెందుల్లో అనేది ఏదో ఒక ఛానల్లో చూశాను. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని కాదు, అక్కడ ఇవాళ మనకి ఎంపీ ఎలక్షన్ కూడా అక్కడ ఉంది. ఎంపీ ఎలక్షన్ గా ఉన్న సందర్భంలో ఎంపీగా అక్కడ పోటీ చేస్తున్న షర్మిల గారికి ఓట్లు వేయడం కోసం పులివెందుల్లో కూడా భారీ స్థాయిలో ఓటింగ్ జరుగుతోంది అని నేను అనుకుంటున్నా. మరి మిగతా ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలియదు. అంతే కడపలోనే మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది తెలియదు. బట్ పర్టిక్యులర్ గా పులివెందుల్లో అంత స్థాయిలో ఓటింగ్ జరగడం అంటే ఎంపీ ఎలక్షన్ కోసమే జరుగుతుంది తప్ప అది ఎమ్మెల్యే ఎలక్షన్ కోసమని నేను అనుకోవట్లేదు. ఎంపీ షర్మిల గారి మీద ఉన్న సానుభూతి ఏదైతే ఉందో అది అన్ని వర్గాల నుంచి వస్తుంది. వైసీపీ వర్గాల నుంచి వస్తుంది, తెలుగుదేశం వర్గాల నుంచి వస్తుంది, మిగతా అన్ని వర్గాల నుంచి వస్తుంది. కాబట్టే పులివెందుల్లో ఆ స్థాయిలో ఓటింగ్ జరుగుతోంది. సో ఇదంతా కూడా షర్మిల గారి కోసం జరుగుతుంది అనుకోండి. పులివెందుల్లో ఈసారి షర్మిల గారికి ఆ సెగ్మెంట్ లో మాత్రం భారీ ఎత్తున ఓట్లు పడుతున్నాయి, అందులో డౌట్ అక్కర్లేదు. మిగతా చోట్ల కూడా కనుక ఇది కంటిన్యూ అయితే, కడపలో ఉన్న మిగతా సెగ్మెంట్స్ లో కూడా ఇది కంటిన్యూ అయితే గెలిచినా కూడా మనం పెద్ద ఆశ్చర్యపోకలం. బట్ ఏంటంటే లాస్ట్ టైం అక్కడ ఉన్న అవినాష్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలిచారు కాబట్టి ఆ మెజారిటీని తగ్గించడం ఒక ఎత్తు, ఈవిడ మెజారిటీ తెచ్చుకోవడం ఒక ఎత్తు. ఇది ఇంకో పక్కనేమో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఈ మెజారిటీ ఎంత తగ్గుతుంది, వీటన్నిటి మీద ఆధారపడి ఉంది. బట్ ఏంటంటే క్లిస్టల్ క్లియర్ గా కనబడుతున్నది పులివెందుల్లో మాత్రం షర్మిల గారికి బంపర్ మెజారిటీ రాబోతోంది ఆ సెగ్మెంట్ లో అనేది మాత్రం అర్థమవుతోంది. ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి. ఎస్ఎస్ శ్రీరామ్ గారు గెలుస్తారా ఓడతారా అనే కంటే కూడా పోరాడారా లేదా, నిలబడ్డారా లేదా, ఒక సాంప్రదాయాన్ని బద్దలు కొట్టినటువంటి అన్నా చెల్లెళ్ళ సంబంధంలో ఉన్నటువంటి లోతైన విషయాన్ని బాధగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచన చేసినప్పుడు ఎనీహౌ మరి ప్రజలు ఎలా స్పందిస్తారో వాళ్ళే న్యాయ నిర్ణేతలు కాబట్టి చూద్దాం. అలాగే అనంతపూర్కు సంబంధించిన సమాచారం తీసుకుందాం. శ్రీరామ్ గారు, మా కరస్పాండెంట్ రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి రిపోర్ట్ చేయడానికి. రవిచంద్ర, ఎన్నికలు దాదాపు పూర్తయిపోయినాయి. ఏంటి తాజా పరిస్థితి ఏంటి? మీ పరిశీలన ఏంటి? సార్, అనంతపురం జిల్లాకు సంబంధించి ఇప్పుడు కూడా ఇంకా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. రాత్రి 10 గంటలకు కానీ పోలింగ్ ముగిసే పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో కూడా ఈరోజు గతంలోకి భిన్నంగా ఈసారి మాత్రం ప్రధానంగా కొత్త ఓటర్లు, యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్కి వచ్చారు. మరోవైపు అంటే నడవలేని వాళ్ళు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు, వృద్ధులు కూడా, అంటే దాదాపు అనంతపురం జిల్లాలో దాదాపు 31 మంది 100 ఏళ్ళు దాటిన వృద్ధులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడి ఓటు వేయడానికి రావడం అన్నది చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఓటు అనేది తమ బాధ్యత, ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి అని చెప్పి ఎన్నికల సంఘం కానీ ఏదైతే సామాజికవేత్తలు కానీ ఇచ్చిన పిలుపు మేరకు ఓటును చాలా బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఎంత కష్టమైనా కూడా సుదూర ప్రాంతాల నుంచి, బెంగళూరు, హైదరాబాదు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ కొంతమంది విదేశాల నుంచి కూడా వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితి ఈరోజు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కనిపించింది. అయితే ఎక్కడ చూసినా కూడా బారులు తీరి, అంటే 2 గంటలు 3 గంటలు అయినప్పుడు కూడా వాళ్ళు ఓటు వేయడానికి ఏమాత్రం విసుగు చెందట్లేదు. రెండోది, జిల్లా అధికార యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని కొద్దిగా అంటే ప్రజలు కానీ పోలీస్ సిబ్బంది కానీ అభినందిస్తున్నారు. కారణం ఏంటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ జిల్లాకు వచ్చిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కానీ, ఎస్పీ అమిత్ బర్దర్ కానీ
ఇద్దరు సమన్వయంతో కఠిన నిర్ణయాలు తీసుకోవడము, రెండోది ఇటు పోలింగ్ శాతం పెంచాలి, మరోవైపు ఎక్కడ కూడా గొడవలు జరగడానికి అవకాశం లేదు, ప్రశాంత ఎన్నికలు జరగాలి. రెండోది ప్రజలు ఖచ్చితంగా పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు వారు ఇబ్బంది పడకుండా అక్కడ కూర్చోవడానికి చైర్లు కానీ, వారికి తాగడానికి నీళ్లు కానీ, రెండోది ఎన్నికల సిబ్బంది కూడా ఇబ్బంది పడుకోకుండా వాళ్ళకి ఆహార పదార్థాలు అందించే విషయంలో కానీ చాలా కేర్ తీసుకున్నారు. దీనివల్ల ఈసారి అనంతపురం జిల్లాలో పోలింగ్ శాతం పెరుగుతూ ఉంది. మరోవైపు ఎక్కడ కూడా ఒక తాడపత్రి, హిందూపూర్లో కళ్యాణదుర్గం ఈ 3 ప్రాంతాల్లో జరిగిన సంఘటన మినహా జిల్లాలో ఎక్కడ ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో చాలా ప్రశాంతంగా ఈసారి పోలింగ్ జరిగిందని చెప్పొచ్చు. దానికి తోడు ఎక్కడ కూడా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఎక్కడ కూడా చిన్న గొడవలు జరగలేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే కేవలం ఒక తాడపత్రికి సంబంధించి కొంత పోలీస్ యంత్రాంగం ముందు చూపుతో అక్కడ చాలా ఇరు పార్టీలు కూడా అంటే ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి కాబట్టి అక్కడ వైసీపీ టీడీపీ అభ్యర్థులకు ఇద్దరికీ కూడా షాడో పోలీస్ పార్టీలు ఏర్పాటు చేసి ఉంటే ఈరోజు ఆ సంఘటన కూడా జరిగేది కాదు అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక చర్చ. కారణం ఏంటంటే షాడో పార్టీలు ఉంటే అభ్యర్థి ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ షాడో పార్టీ వెళ్తుంది కాబట్టి గొడవలు జరిగే అవకాశం ఉండదు. రెండోది ముందు చూపుతో పోలీసులు వ్యవహరిస్తారు కాబట్టి చిన్న సంఘటన జరిగే అవకాశం ఉండదు. కానీ ఆ షాడో పార్టీలు ఏర్పాటు చేసే విషయంలో మళ్ళీ పోలీస్ యంత్రాంగం ఎందుకు ముందు చూపుతో వ్యవహరించలేదనేది కొంత చర్చ నడుస్తూ ఉంది. కానీ మిగిలిన ప్రాంతాల్లో చూస్తే మాత్రం గతానికి భిన్నంగా ఈసారి భారీగా ఓటింగ్ శాతం జరిగింది. రెండోది చాలా ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రభుత్వ నిర్ణయాల మీద కూడా ప్రజలు చాలా చోట్ల చర్చించుకుంటున్నారు. అంటే పోలింగ్ కేంద్రాల మధ్య చర్చించుకునే పరిస్థితి. మరి జరిగిన ఓటింగు ఎటువైపు మళ్ళింది ఏంటి అనేది స్పష్టత రావాలనేది అంటే మనం ప్రజా తీర్పుని కౌంటింగ్ తర్వాత మనకు తెలుస్తుంది. కానీ మనం సహనంగా వెయిట్ చేద్దాం. ఎస్ రవిచంద్ర, ప్రజల తీర్పు ఏంటో ఆ రోజు విందాం, ఆ రోజు తెలుసుకుందాం. అంత తొందరపాటు మనకు అక్కర్లా, తీర్పులు కూడా మనం ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. బట్ మనకున్న అవగాహన కొద్దీ, మనకున్నటువంటి సమాచారం కొద్దీ, ప్రజలు చెప్పినటువంటి విషయాలను మనం బేరీజు వేసి మనము కొన్ని విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తాం కూడా. అలాగే ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించి ధర్మవరం కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. కారణం అక్కడ బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న ఒక బీసీ నాయకుడు సత్యకుమార్ పోటీ చేయటం, అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద పుంఖానుపుంఖంగా ఆరోపణలు వచ్చినాయి అన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. మొత్తం మీద అక్కడ ఎన్నికల సరళి ఎలా ఉంది? ప్రశాంతంగా జరిగిందా? ఇది ఇంకొక ప్రధాన అంశం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ పోటీ చేయడం, ఇటువైపు వైసీపీ ఎమ్మెల్యే అధికార పార్టీ నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పోటీ చేశారు. కానీ అదొక కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మకమైన నియోజకవర్గాల్లో ధర్మవరం ఒకటి. కానీ ఈసారి ఎన్నికల్లో చెదురుమారు చిన్న చిన్న సంఘటనలు మినహా ధర్మవరం నియోజకవర్గంలో కూడా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు లేవు. ప్రశాంతంగా ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటే ఎక్కడ కూడా చిన్న గొడవలు లేవు. అదేవిధంగా రాప్తాడు విషయానికి వస్తే రాప్తాడు విషయంలో కూడా ఎక్కడ కూడా చిన్న గొడవలు లేకుండా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఏ చిన్న సంఘటన కూడా లేవు. సాంకేతిక కారణాల కారణంగా కొంత ఈవీఎంలు మొరాయించడం మినహా అన్ని ప్రాంతాల్లో కూడా సమస్యాత్మక ప్రాంతాలను కూడా చాలా నియోజకవర్గాల్లో ఈసారి ఎంతో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఆ విషయంలో పోలీసు యంత్రాంగం కానీ ఆ జిల్లా కలెక్టర్ కానీ తీసుకున్న నిర్ణయాలు చాలా సఫలీకృతం అయ్యాయి అనేది మనకు వస్తున్న సమాచారం సార్. ఎస్, అక్కడ ఉన్న ప్రజలను నిజంగా అభినందించాలి. ప్రశాంతంగా ఓటింగ్ జరగడం అనేది అద్భుతం. కారణం ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రీకృతమైనటువంటి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది అన్నటువంటి మాట వింటున్నప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది అన్నటువంటిది. ప్రజల ఆలోచన తీరులో కూడా ఒక ఉపయోగకరమైనటువంటి లోతైన అవగాహన పెరిగిన దానికి సంకేతంగా భావించవచ్చు. అలాగే శ్రీరామ్ గారు, మీరు లైన్లోనే ఉన్నారు కదా, చిత్తూరు జిల్లాకు సంబంధించిన సమాచారం కూడా మీకు అందించిన తర్వాత మీ దగ్గర సమాచారం సేకరిస్తా. మా రీజనల్ కోఆర్డినేటర్ రాయలసీమ కోఆర్డినేటర్గా ఉన్న గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, ఎన్నికలు ఆల్మోస్ట్ ముగిసి లైన్లో ఉన్నటువంటి వాళ్ళే మిగిలి ఉన్నటువంటి సందర్భంలో మొత్తం రాయలసీమ అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల సరళి ఎలా ఉన్నది? సార్, మొత్తం మీద ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంటే కొన్ని ఒడిదుడుకుల మధ్యన సజావుగానే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే చాలా ప్రాంతాల్లో అంటే
ఇతర ప్రాంతాలు వేరు. రాయలసీమ జిల్లాల్లో ఎన్నికలు జరిగేటటువంటి అనర్థాలు, గలాట్లు, ఘర్షణలు వేరని మనం చెప్పుకోవచ్చు. అది ప్రతిసారి కూడా జరుగుతుంది. కానీ ఈసారి అలాంటి ఘర్షణ వాతావరణం జరగదు, మేము ఎన్నో రకాల చర్యలు తీసుకున్నామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్పినప్పటికీ కూడా ఆ రకంగా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా జరగలేదు అనేది చాలా స్పష్టంగా కనబడుస్తుంది. అందువల్లనే చిత్తూరు కా నుంచి కడప కా నుంచి నెల్లూరు కావచ్చు, లేదంటే అనంతపూర్, కర్నూలు వరకు కూడా చాలా ప్రాంతాల్లో చెప్పాలంటే ఒక యుద్ధ వాతావరణమే కొనసాగిందనే చాలా స్పష్టంగా కనబడుస్తుంది. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ప్రజలు మాత్రం భయం గుప్పిట్లోనే నేరుగా వెళ్ళి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ప్రజల్లో వచ్చిన చైతన్యం ముందు ఏదైతే రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఈ వార్ ఏదైతే ఉందో దాన్ని లెక్క చేయకుండా చాలామంది లోపలికి వెళ్ళి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అయితే ఘర్షణ వాతావరణం, గలాట్లు, గొడవలు, లేదంటే ఒకరిపైన ఒక దాడులు చేసుకోవడం ఇవన్నీ కూడా యథావిధిగా ఈసారి కూడా కంటిన్యూ అయ్యాయి. ఏదైతే 2019లో ఏ విధంగా రిపీట్ అయ్యాయో అదే స్థాయిలోనే 2024లో కూడా ఈ 4 జిల్లాలు, 5 జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో కంప్లీట్గా చాలా ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి కొనసాగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో మేము ఎన్నో రకాల చర్యలు తీసుకున్నాం. వెబ్ కాస్టింగ్, లేదంటే లైవ్ కాస్టింగ్ ద్వారా, లేదంటే అదనపు బలగాలు, కేంద్రం నుంచి వచ్చిన బలగాలు, ఇట్లా రకరకాల చర్యలు తీసుకున్నామని చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో జరగలేదనేది చాలా స్పష్టంగా కనబడుస్తుంది. అందువల్లనే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇంకా టైం అంటే మధ్యాహ్నం వరకు వేచి ఉన్న ప్రజలు నేరుగా వాళ్ళ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పెద్ద ఎత్తున చేరుకుని ఆ భయాన్ని అంతా కూడా పక్కన పెట్టి వాళ్ళ ఓటు హక్కుని ఒక జన్మ హక్కుగా భావించి అందరూ కూడా నేరుగా లోపలికి వెళ్ళి ఓటింగ్ శాతం అందువల్ల కూడా పెద్ద ఎత్తున జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లాకు సంబంధించి అయితే ఇంకా కూడా కుప్పం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాదాపుగా ఇంకా చాలా ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలామంది ప్రజలు పోలింగ్ కేంద్రాల్లో లోపల వేచి ఉంటున్నారు. అంటే విపరీతమైనటువంటి అంటే అవేర్నెస్, లేదంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఒక ఆలోచన, ఆశతో పెద్ద ఎత్తున కుప్పంలో ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద లోపల పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్య ఈరోజు మనం చాలా ప్రాంతాలు తిరగడం జరిగింది. సరైనటువంటి సౌకర్యాలు లేవు. కనీసం మహిళలకు కావచ్చు, లేదంటే వస్తున్నటువంటి వృద్ధులకు కావచ్చు, లేదంటే వస్తున్నటువంటి ఓటర్లకి వాళ్ళకి ఏర్పాటు చేయడంలో ఎన్నికల అధికారులు పూర్తిగా ఘోరంగా విఫలం చెందారనేటటువంటి మాటలు మాత్రం చాలా ఓటర్ల నుంచి కూడా రావడం జరిగింది. ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. దాదాపుగా 45 డిగ్రీలు 47 డిగ్రీలు రాయలసీమ జిల్లాల్లో కొనసాగుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో కనీసం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే చాలా అవస్థలు పడతారు. కానీ కేవలం వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఒక ఆశతో వచ్చినటువంటి పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి ఓటర్లంతా కూడా కనీసం వాటర్ ఫెసిలిటీ లేక చాలా అవస్థలు పడినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి చాలా ప్రాంతాల్లో మేము చూడడం జరిగింది. మరోవైపు ఇక ఘర్షణలకు సంబంధించి తిరుపతి అంటే చిత్తూరుకు సంబంధించి కావచ్చు, తిరుపతిలో ప్రధానంగా కొంతమంది దొంగ ఓటర్లు, దొడ్డాపురం వీధిలో కొంతమంది దొంగ ఓటర్లు అంటే నకిలీ ఐడి కార్డ్స్ తీసుకెళ్లి లోపల దొంగ ఓట్లు వేసేదానికి ప్రయత్నం చేస్తే బీఎస్ఎఫ్ బలగాలు, కేంద్రం నుంచి వచ్చిన బీఎస్ఎఫ్ బలగాలు వాళ్ళని అడ్డుకొని వాళ్ళని రౌండ్ అప్ చేసి వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు చిత్తూరులో కూడా అంటే సీకే బాబు అక్కడ ఉన్నటువంటి విజయానంద రెడ్డికి సంబంధించినటువంటి ఒక పోలింగ్ బూత్లో వెళ్ళిన సమయంలో అక్కడ కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని అక్కడ పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడంతో అక్కడ కూడా కొంతమంది భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీసే పద్ధతి. ఆ ఘటనలో వైసీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పైన కూడా కత్తిపోట్లకు గురైనటువంటి పరిస్థితి. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాల్లో, పుంగనూరు ప్రాంతంలో కూడా దాదాపుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి సొంత గ్రామంలో సదుంలో ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ. అంటే చాలామంది ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో అదనపు బలగాలు చిత్తూరు నుంచి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా పోలింగ్ శాతం అనేది పెరగడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలు అలాంటి ఇష్యూనే కొనసాగింది. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియ అనేది కంప్లీట్ అయింది. అయినా కూడా ఇంకా మరో గంటన్నర వరకు కూడా ఏదైతే ఎన్నికలకు సంబంధించి అంటే ఓటింగ్ శాతానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కుప్పం కావచ్చు, లేదంటే చిత్తూరు కావచ్చు, లేదంటే తిరుపతి కావచ్చు, లేదంటే సత్యవేడు, కాళహస్తి ప్రాంతాల్లో చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇంకా కూడా ప్రజలు వేచి ఉంటున్నారు. అందువల్లనే చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా కూడా దాదాపుగా 74% ఇప్పటి వరకు కూడా అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఓటింగ్ శాతం అనేది నమోదు అవ్వడం జరిగింది. ఇది 80 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రాయలసీమ జిల్లాలో ఎక్కడా లేనటువంటి ఓటర్ల శాతం అంటే వాళ్ళ స్వచ్ఛందంగా నేరుగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ముఖ్యంగా యువకులు ఈ సంవత్సరం పెద్ద ఎత్తున అంటే పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఇట్లా అంటే ఓటర్ల నుంచి అవేర్నెస్ వచ్చింది. వాళ్ళ ఇష్టమైన అభ్యర్థిని గెలిపించుకోవాలి, ఒక మార్పు దిశగా మనము అంటే రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, లేదంటే వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి కావచ్చు, లేదంటే ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, అన్ని రకాలుగా ఆలోచించినటువంటి యువత అంతా కూడా చంద్రగిరి అది కూడా ఒక ఇంపార్టెంట్.
ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుడు కొంత సహనంతో, కొంత సంయమనంతో, కొంత మెత్తగా ఉండేటటువంటి అభ్యర్థిగా భావిస్తుంటారు. మరి ఆ మెత్తదనం, ఆ సంస్కారం ఇవాళ రాజకీయాల్లో అఫ్కోర్స్ చాలామందికి నచ్చకపోవచ్చేమో, కానీ ఆ ప్రాంత ప్రజలకు ఆ నాయకుడి మీద కొంత గౌరవం ఉంది అన్నటువంటి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రగిరికి సంబంధించినటువంటి ఎన్నికల సరళి ఎలా ఉంది? పర్సెంటేజ్ సార్, చంద్రగిరికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా సజావుగా జరిగింది 6 మండలాల్లో పోలింగ్ శాతం అనేది. అయితే సాయంత్రం 4 గంటలు 3 గంటల సమయంలో చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోనే పెద్ద ఎత్తున అంటే ఒక పోలింగ్ బూత్లో 560 ఓట్లు ఉంటాయి అక్కడ ఒక్కసారిగా బీఎస్ఎఫ్ బలగాలు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడం జరిగింది. అంటే 2 పార్టీలకు సంబంధించి, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి, వైసీపీకి సంబంధించి 2 పార్టీల నేతలు కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ ఈవీఎంలను ధ్వంసం చేయాలి, లేదంటే రకరకాల ఇష్యూస్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా బీఎస్ఎఫ్ బలగాలు, అంటే ఏపీలో ఇప్పటివరకు కూడా అలాంటి పరిస్థితి లేదు, ఒక్కసారిగా ఫైర్ కూడా వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అదే స్థాయిలోనే ఇప్పుడు స్టిల్ నౌ ఇప్పుడు కూడా పులివర్తి గారిపల్లి అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి సొంత గ్రామం అయింది పులివర్తి నానిది. ఆ గ్రామంలోకి వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి వెళ్ళిన సమయంలో అక్కడ వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఆయన్ని రౌండ్ అప్ చేసి అక్కడ ఘర్షణ వాతావరణం ప్రస్తుతానికి జరుగుతుంది. అందువల్లనే తిరుపతి నుంచి కూడా అదనపు బలగాలు అక్కడికి వెళ్ళడం జరిగింది. మరోవైపు అదే స్థాయిలోనే తుమ్మలగుంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన కొడుకే ఇప్పుడు మోహిత్ రెడ్డి కాబట్టి తుమ్మలగుంటలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏజెంట్లని, కీలకమైన నేతల్ని వాళ్ళని కూడా అక్కడ అడ్డగించి వాళ్ళని కూడా అక్కడి నుంచి కూడా బయటకు పంపకుండా అక్కడ కూడా ఘర్షణ వాతావరణం కొనసాగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మిగిలిన ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితులు చూస్తే చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాల్లో ఇవాళ జరిగినటువంటి ఒక యుద్ధ వాతావరణంగానే మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఓటర్లందరూ కూడా వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఎట్లాగైనా సరే ఓటు వేయాలి. అలాగే పొంగనూరు కూడా ప్రధానమైనటువంటి అంశంగా భావిస్తున్నారు రాష్ట్ర ప్రజలు. ఎస్ సార్, అవును. పొంగునూరులో కూడా ఇవాళ మధ్యాహ్నం వరకు సజావుగా జరిగినట్టు పోలింగ్ ప్రక్రియ. మధ్యాహ్నం తర్వాత అనుకున్న దాని ప్రకారమే, అంటే ప్రతిసారి కూడా పొంగునూరులో జరిగేది అదే. మార్నింగ్ టైం 2-3 గంటలు మాత్రమే అక్కడ ప్రశాంతంగా ఓటర్లందరూ కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటారు. దాని తర్వాత దొంగ ఓట్లు వేయడం, లేదంటే రకరకాల ఇష్యూస్ చేయడం, ఘర్షణ వాతావరణం చేయడం, లేదంటే పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళపైన దాడులు చేయడం, లేదంటే కిడ్నాప్ చేయడం. అంటే ఇప్పటికే ఇవాళ ఉదయం తెల్లవారుతో 6 గంటలకి ఒక ముగ్గురికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అక్కడ ఏజెంట్లను కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. వాళ్ళే కిడ్నాప్ చేస్తారు, వాళ్ళే మళ్ళీ పోలీసులు వచ్చే కొద్దికి వాళ్ళే వదిలిపెట్టడం జరిగింది ఒక ఇంట్లో దాచిపెట్టి. అంటే ఏ స్థాయిలో ప్రజాస్వామ్యం ఉందనేది దీన్ని బట్టి చాలా స్పష్టంగా కనబడుతుందని ఇదే విషయాన్ని చాలామంది ప్రజలు కూడా చెబుతున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఇష్యూసే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో పూర్తి స్థాయిలో జరుగుతుంది ఇలా ఘర్షణలు, గొడవలు, లేదంటే దాడులు, ప్రత్యర్థులపైన అణచివేతలు, లేదంటే ఏజెంట్లుగా పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వాళ్ళపైన దాడులు చేస్తారు, వాళ్ళ కిడ్నాపులు చేస్తారు, లేదంటే వాళ్ళపైన రకరకాల ఇబ్బందులు పెడతారని తెలిసినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసిందని చెప్పొచ్చు. కనీసం ఓటర్ల నుంచి కూడా ప్రశంసలు పొందారా అంటే అది లేదు. కనీసం ఓటర్లకు సంబంధించి కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో పోలింగ్ కేంద్రాల్లో అధికారులు పెట్టాము, లేదంటే ఈవీఎంలు పెట్టాము, లేదంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి అక్కడ ఏర్పాట్లు చేస్తామని అనుకుంటున్నారు తప్ప, కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ ప్రజలకు మాత్రం ఎక్కడా కూడా ఆ పరిస్థితి ఏ పోలింగ్ బూత్లో కనపడడం లేదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓకే, వసతుల కంటే రాబోయే భవిష్యత్తు చాలా ముఖ్యం. నిజమే, వసతులు చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ముఖ్యంగా మన గెస్ట్ ఎవరైతే ఉన్నారో మన శ్రీరామ్ గారు, ఆయన ఎక్కువసేపు ఇలా లైన్లో కూర్చోబెట్టడం అనేది ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ గుడ్ ఆన్ మై పార్ట్. శ్రీరామ్ గారు, మన కరస్పాండెంట్స్ యొక్క అభిప్రాయాలు విన్నారు. మీరు ముగించి మీరు సెలవు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్కువసేపు మిమ్మల్ని లైన్లో పెట్టా, ఐఎమ్ సారీ. చెప్పండి. ఏం పర్వాలేదు. అంటే పొంగనూరు విషయం మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలండి. పొంగనూరు లాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి మనం చూస్తున్నాము. అయినా సరే ఎలక్షన్ కమిషన్, ఇందాక మనం మాట్లాడాం ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడాం. ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్స్ లో పొంగనూరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అది సమస్యాత్మక ప్రాంతం అని తెలిసినా కూడా ఈ రోజు కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి అంటే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిందని అర్థం. అలాగే చంద్రగిరిలో కాల్పుల దాకా వెళ్ళింది, రబ్బర్ బుల్లెట్లు అయినా కూడా కాల్పుల దాకా వెళ్ళిందంటే అక్కడ కూడా అంటే సమస్యాత్మక ప్రాంతాలలో చర్యలు తీసుకోవడంలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది.
బట్ ఏంటంటే ఓవరాల్ గా ఇందాక మన మిత్రుడు చెప్తున్నట్టు, మీ రిపోర్టర్ గారు చెప్తున్నట్టు, అన్ని జరుగుతున్నా కూడా ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ జరిగింది అంటేనే ఇది మార్పుకి సంకేతం. ఈ మార్పు అనేది ఎంతవరకు వస్తుంది? పొంగనూరులో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుందా? పొంగనూరులో మార్పు స్పష్టంగా కనిపిస్తే రాష్ట్రం అంతా స్పష్టంగా కనిపించినట్టే. ఎందుకంటే ఇందాక మీరు చెప్పిన బీసీవై పార్టీ అధ్యక్షుడు మీద ఎప్పటి నుంచో దాడులు జరుగుతున్నాయి. అసలు ఆ దాడుల వల్లనే అతను ఒక పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ దాడుల వల్లనే అమిత్ షా గారి దాకా వెళ్ళి అతను స్పెషల్ గా అతనికి ప్రొటెక్షన్ తెచ్చుకోవాల్సి వచ్చింది. అన్ని జరిగిన తర్వాత కూడా ఇంకా పొంగనూరులో అలాగే ఉండి పరిస్థితులు, మళ్ళీ అదే బీసీవై అధ్యక్షుడి మీద మళ్ళీ ఒకవేళ దాడులు ఏమైనా జరిగే పరిస్థితులు, అక్కడ భయపెట్టే పరిస్థితులు, ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే ఖచ్చితంగా అది ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూరు. అందుకనే నేను మొదటి నుంచి చెప్తాను, ఎలక్షన్ కమిషన్ ను ఎంత స్పష్టంగా ఉంటుంది అంటే, ఇప్పుడు మనకి సమస్య ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుందాం అనుకున్నా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎంతవరకు సహకరిస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. అందులో అధికార పార్టీకి అనుకూలంగా చాలా సందర్భాల్లో పనిచేసినవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీదనే ఆధారపడి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పనిచేయాలి తప్ప మరి ఏం చేయలేని పరిస్థితి. అప్పటికి మన మిత్రుడు చెప్పినట్టు, మీ రిపోర్టర్ చెప్పినట్టు ఫోర్సెస్ అన్ని కూడా పనిచేసినాయి. అంత సెంట్రల్ ఫోర్సెస్ పనిచేసినాయి కాబట్టి ఇంకా ఈ మాత్రం జరుగుతోంది. సో ఓవరాల్ గా ఈ ఎలక్షన్ లో మనకు కనబడుతున్నది ఏంటంటే ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అనేది క్లిస్టల్ క్లియర్ గా కనబడుతోంది. అట్ ది సేమ్ టైం ప్రజలు అనేవాళ్ళు బాధ్యత ఎక్కువ తీసుకున్నారు అనేది కనబడుతుంది. ఎందుకంటే అంత జరిగిన తర్వాత కూడా కొన్ని చోట్ల బాంబు దాడులు జరిగినాయి, కొన్ని చోట్ల ఇప్పుడు మీ స్క్రీన్ మీదే చూపిస్తున్నాము, అందరూ కొట్టుకుంటున్నారు. అది కాకుండా కిడ్నాపులు జరిగినాయి అక్కడ అని చెప్పి మిత్రులు చెప్తున్నారు. ఇన్ని జరిగిన తర్వాత, కాల్పుల సంఘటన జరిగిన తర్వాత కూడా ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ జరిగిందంటే ఖచ్చితంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అనేది స్పష్టం. ఈ మార్పు ఎంతవరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. శ్రీరామ్ గారు, గత కొంతకాలంగా కోర్స్ ఒక 3-4 సంవత్సరాల నుంచి విశాఖ సంబంధించినటువంటి రాజకీయాలు చాలా పతాక స్థాయిలో చూసాం మనం. ముఖ్యంగా విశాఖపట్టణాన్ని రాజధాని చేస్తామన్నటువంటి మాట, అది మరి 5 ఏళ్ళైనా ముగిసిపోయినటువంటి అంశంగా భావించాలా, లేకపోతే ఇవాళ ఉన్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా రేపు రాబోయే రోజుల్లో ఆయన అధికారంకి వస్తే 3 రాజధానులు అన్నటువంటి మాట కూడా విన్నాం. మరి నిజానికి విశాఖపట్నం ప్రాంత వాసులు అక్కడ రాజధాని ఏర్పాటు చేసేటటువంటి ముఖ్యమంత్రి రాబోతున్నాడు అని భావిస్తే ఎందుకని ఓట్ల శాతం మరీ హీనంగా పడిపోయింది? అంటే పడిపోవడం అంటే ఇక్కడ 2 ఉంటాయండి. విశాఖపట్నానికి సంబంధించి నార్త్ ఇండియన్ ఓటర్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ ఊళ్ళల్లో ఓట్లు ఉంటాయి. ఇక్కడ ఓట్లుంటాయి, అక్కడ ఓట్లుంటాయి. అందువల్ల ఇక్కడ ఓటింగ్ తగ్గినట్టు కనపడుతుంది. బట్ ఈ ఓటింగ్ అనేది ఆ రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో అక్కడ ఓట్లేస్తారు కాబట్టి ఆ విధంగా అక్కడ ఓటింగ్ జరుగుతుంది. సో ఆ విధంగా ఒకటి ఓటింగ్ అనేది ఇక్కడ క్లియర్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే విశాఖపట్నం కూడా హైదరాబాద్ లాగానే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి నివసించే ప్రదేశం. అందువల్ల ఇక్కడ ఈ విశాఖపట్నంలో ఉండే వాళ్ళకి, నివసించే వాళ్ళకి ఇక్కడ ఓటు ఉంటుంది. మళ్ళీ ఏ శ్రీకాకుళంలోనో, విజయనగరంలోనో ఆ ఊళ్ళల్లో అక్కడ ఓట్లు ఉంటాయి. వీళ్ళందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఓట్లు వేస్తారు. ఇక్కడికి కూడా వీళ్ళ ఓట్లు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్స్ లో ఇదొకటి. ఇందాక నేను చెప్పింది అదే. ఇప్పుడు నా మిత్రుడు ఒక అతను ఒకసారి అప్లై చేశాడు ఆన్లైన్ లో. అప్లై చేస్తే సరే ఓటు వచ్చిందా రాలేదా అని క్లారిటీ రాలా. మళ్ళీ 2వ సారి అప్లై చేశాడు. తీరా చివరికి ఏమైంది, 2 ఓట్లు వచ్చినాయి. 2 ఓట్లు వస్తే సరే ఏదో ఒక ఓటు ఉపయోగించుకున్నాడు, ఒక ఓటు అలా ఉండిపోయింది. అంటే ఏంటి, ఎక్స్ట్రా ఓటింగ్ అనేది అసలు అంటే ఎలక్షన్ కమిషన్ చూడట్లేదు. 2 చోట్ల ఓట్లున్నా, ఒకే వ్యక్తికి ఒకే ఊళ్ళో 2 ఓట్లున్నా కూడా చూడలేని పరిస్థితి క్లిస్టల్ క్లియర్ గా ఉంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తుంది తప్ప వాస్తవానికి ఇక్కడ ఓటర్లు కాదు వీళ్ళందరూ వేరే చోట వేస్తారు. శ్రీకాకుళంలో, విజయనగరంలో ఎక్కడో వేస్తారు. కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం జరిగిన ఓటింగ్ కి ఈ ఓటింగ్ కి తేడా ఎక్కడ మీకు చూపించాలంటే, లాస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ మెజారిటీ స్థానాల్లో గెలిచింది విశాఖపట్నంలో. ఇక్కడ గనక ఓటింగ్ పెరిగితే, గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ గనక ఓటింగ్ పెరిగితే అది తెలుగుదేశం పార్టీని ఓడించడానికి జరుగుతోంది అని అర్థం. ఇక్కడ ఓటింగ్ పెరగలేదంటే తెలుగుదేశం పార్టీ ఎస్టీసీగా గతంలో ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళని అర్జెంట్ గా ఓడించాలన్న నిర్ణయం ఏమి విశాఖపట్నం ఓటర్లు తీసుకోలేదు. సరే వాళ్ళు గెలుస్తారా గెలవరా దాని జోలికి నేను వెళ్ళను, కానీ ఎక్కడైనా కూడా
మనం ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద మాట్లాడుకుంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా జరుగుతోంది ఓటింగ్ అని అనుకుంటాం. అదే విధంగా విశాఖపట్నంలో మెజారిటీగా ఉన్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలని అర్జెంట్ గా ఓడించే ఉద్దేశం ఏమి విశాఖపట్నం ప్రజలకు లేదు కాబట్టి అర్జెంట్ గా ఇక్కడేం ఒక పర్సెంటేజ్ అనేది పెరిగిపోవాలి. సో ఈ రెండు ఉన్నాయి. ఈ రెండింటి వల్ల కూడా విశాఖపట్నంలో ఆ పర్సెంటేజ్ అలా కనిపిస్తుంది తప్ప వీళ్ళందరూ వేరే చోట ఎక్కడో దగ్గర ఓటేసిన వాళ్లే. అందువల్ల విశాఖపట్నంలో ఓటింగ్ గురించి పెద్దగా మనం ఇష్యూ చేసుకోవాల్సిన ఇష్యూగా మనం భావించాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఫైన్, మీ భావన గౌరవిస్తా. అలాగే ఎన్నికలు ఎప్పుడు అయిపోయినటువంటి పరిస్థితిలో రేపు రిజల్ట్ రాబోయిన రోజున ఆ రోజు మన ఇద్దరం కూర్చుందాం, మరొకసారి సమీక్షించుకుందాం, మన అభిప్రాయాలను కూడా అవసరమైతే మార్చుకుందాం. ధన్యవాదాలు శ్రీరామ్ గారు. అలాగే విక్రమ్ గారికి కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి సమాచారం తీసుకుందాం. మా కరస్పాండెంట్ మురళి ఉన్నారు అక్కడ. మురళి. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు నెల్లూరు జిల్లాలో ఓటింగ్ శాతం అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ సరళి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ఒక్కసారిగా వర్షం రావడం, భారీ వర్షం కూడా ఒక్కసారిగా వచ్చేయడంతో అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్లంతా చెరో దిశగా పరుగులు తీశారు. దీంతో సమయం కూడా పూర్తయిపోయింది. 6 గంటలు అయిపోవడంతో గేట్లు కూడా క్లోజ్ చేశారు. అయితే వాన రావడం వల్ల మేమంతా పక్కకి వెళ్ళిపోయాం, మాకు ఓటు హక్కు కల్పించాలని చెప్పి ఒక్కసారిగా అధికారులతో కూడా వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. అదేవిధంగా వరికుంటపాడు ఇతర ప్రాంతాల్లో అయితే ఇంకా కూడా పోలింగ్ సరళి కొనసాగుతుంది. ఎందుకంటే వర్షం రావడం వల్ల కొంత ఆటంకం అయితే ఏర్పడింది. దీంతోపాటు జిల్లాలోని ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ కొనసాగుతుండడంతో పూర్తి స్థాయిలో అంటే ఎంత మేర ఓటింగ్ జరిగింది, శాతం ఎంత అనే వివరాలని మరి కాసేపట్లోనే జిల్లా యంత్రాంగం, ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రత్యేకించి 2019 ఎన్నికల్లో దాదాపు నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 79% ఓటింగ్ నమోదైంది. అయితే ఈసారి జిల్లా బైఫర్కేషన్ కావడం, నెల్లూరు జిల్లాలో 8 నియోజకవర్గాలు రావడంతో ఈ 8 నియోజకవర్గాల పరిధిలో ఎంత శాతం ఓటింగ్ నమోదవుతుందనేది ఒక చర్చగా మారింది. సాయంత్రం 6 గంటల వరకు అయితే మాత్రం 69.9% ఓటింగ్ నమోదైంది. అంటే అత్యంత భారీ ఓటింగ్ అనుకోవచ్చు. ఆ తర్వాత కొనసాగినటువంటి ఓటింగ్ అంటే 1 గంట పాటు 6 గంటల లోపు వచ్చినటువంటి ఓటర్లు ఇప్పటి వరకు కూడా ఓట్లు వేస్తున్నారు. వాళ్ళంతా ఎంత ఓటింగ్ వేశారనేది లాస్ట్ టైం కంటే కూడా కొంత పెరిగే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలోనే ప్రజలు ఓటును హక్కును వినియోగించుకునేందుకు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఒక ఉదయగిరి నియోజకవర్గానికే దాదాపు 22 బస్సుల్లో వచ్చారనేది ఒక అంచనా ఉంది. దీంతోపాటు నెల్లూరు నగరం రూరల్ ప్రాంతాల్లో కూడా భారీ సంఖ్యలో అటు హైదరాబాదు, ఇటు చెన్నై, అదేవిధంగా కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా భారీగా వచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గంలో అయితే ఏకంగా కువైట్ దేశాన్ని నుంచి అక్కడ విధులు వర్కులు చేసుకుంటూ కార్మిక పనులు చేసుకుంటున్నటువంటి ఒక యువకుడు కూడా కేవలం ఓటు వేసేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈసారి ఎన్నికలు మాత్రం కొంచెం పాజిటివ్గా జరిగాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇవాళ ఘర్షణ వాతావరణాలు అయితే నెల్లూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కనిపించాయి. ప్రత్యేకంగా కాసేపటి క్రితం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా ఓ పోలింగ్ బూత్ వద్ద 2 నేతలు బాహాబాహి దిగేటటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో 4-5 చోట్ల ఘర్షణ వాతావరణం రేకెత్తించింది. అలాగే